తమిళనాడులో ఒక రకమైన ఆ కల్చర్ అనేది ఇంకా మారదేమో. తాత కరుణానిధి వారసత్వాన్ని మనవడు ఉదయనిధి స్టాలిన్ పుణికిపుచ్చుకున్నట్టున్నాడు. తాత ఒకాకు చదివితే మనవడు రెండాకులు చదివినట్టున్నాడు. ఎప్పుడు వివాదాలు, మహిళల మీద కామెంట్లు, లేకపోతే ఆచారాల మీద వీటి మీద కామెంట్సు. ఒక బాధ్యత గల కుటుంబం తమిళనాడు రాష్ట్రాన్ని సుదీర్ఘకాలం పరిపాలించిన కుటుంబం, కరుణానిధి లాంటి రాజకీయ నాయకుడికి మనవడుగా అతనికి ఉన్న బాధ్యత, ఇవన్నీ మర్చిపోయి ఒక రోడ్ సైడ్ పొలిటీషియన్ అని కూడా అనలేం. పొలిటీషియన్ అలా మాట్లాడకూడదు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో చచ్చిపోతున్నాం, ఇక అది తమిళనాడులో కూడా అలాగే తయారయ్యారు. ఎంత దారుణం అంటే, కరుణానిధి అప్పుడు అందరికీ గుర్తుండే ఉంటుంది, నిండు సభలో అప్పుడు జయలలిత గారి పైన ఎలాంటి దాడి జరిగిందో ఆ విజువల్స్ ఉంటాయొచ్చు. జయలలిత గారి పైన అప్పట్లో ఆవిడ చీర లాగేసి ఎంత అవమానకరంగా ఆ రోజున జరిగిన ఘటన చాలా భయంకరం. ఆ తర్వాత కర్మ రిటర్న్స్ అన్నట్టు జయలలిత గారు ఏం తక్కువ తినలేదు. కరుణానిధిని ఎత్తి వ్యాన్లో పడేసింది, తీసుకెళ్ళి జైలు లోపల పడేశారు. అది సెపరేట్ ఇష్యూ, మరి అలాగే ఉంటుంది పగ ప్రతీకారాలు. అయితే మహిళల విషయంలో కొంచెం నోరు బారేసుకునే ఇది కొద్దిగా ఉన్నట్టుంది ఆ కుటుంబానికి. స్టాలిన్ దగ్గర ఎప్పుడు అంటే ఎంకే స్టాలిన్, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నుంచి ఎప్పుడు ఇలాంటిది వినలేదు. బట్ ఉదయనిధి ఎందుకు మొదటి నుంచి ఇలాంటివి కామెంట్స్ చేస్తున్నాడు, అన్ని వివాదాల్లో ఉంటాడు, వివాదాస్పద కామెంట్లు చేస్తాడు, కొంతమంది వ్యక్తులతోనూ అతనేమీ పెద్ద శుద్ధపూసలాగా ఏం లేడు. అతనికి చాలా మచ్చలున్నాయి, చాలా రిలేషన్స్ ఉన్నట్టుగా ఇండస్ట్రీలో వార్తలు చెప్తూ ఉంటారు, చాలా అఫైర్స్ ఉన్నట్టు కూడా వార్తల్లో చెప్తూ ఉంటారు అక్కడ ఇండస్ట్రీస్లో. సరే, అది అన్ని పర్సనల్, అవి ఎవరు బయటపెట్టినప్పుడు మనం కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఉదయనిధి విజయ్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అంత కడుపు మంట ఎందుకు ఉదయనిధి స్టాలిన్కి అనేది, ఉదయనిధి స్టాలిన్కే కాదు, అసలు ఆ కుటుంబం మొత్తం విజయ్ అంటేనే జీర్ణించుకోలేకపోతున్నారు. వీళ్ళకే పవర్ ఏమన్నా రాసిచ్చారా ప్రజలు? వీళ్ళే అధికారంలో ఉండాలని ఏమన్నా రాజ్యాంగంలో రాశారా? ఎప్పుడు వారసత్వం 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 ప్రాంతీయ పార్టీలు. అలాంటిది విజయ్ తనంతటి తానుగా ఒక పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యాడు. సినిమా నటుడు, అతనుకున్న ఫ్యాన్ బేస్ వీటన్నింటిని బేస్ చేసుకుని ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన రోజు నుంచే మొదలుపెట్టారు, అసలు 6 నెలల కంటే ఎక్కువ ఉండదు ఈ ప్రభుత్వం, కూలిపోతుంది అని మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ అన్నాడు, పెద్ద స్టాలిన్. నెల రోజుల క్రితం చూసాం మనం, కొంతమంది ఎమ్మెల్యేలని కొనేయడానికి ట్రై చేసిన వ్యవహారం కూడా చూసాం. మధ్యవర్తులను పెట్టి కొంతమంది ఎమ్మెల్యేలను కొని విజయ్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చేసిన ఒక కుటిల యత్నాన్ని కూడా చూసాం. తర్వాత ఇవాళ అతను చేసిన కామెంట్స్, ఉదయ్ స్టాలిన్ చేసిన కామెంట్స్, కావేరీ జలాలకి త్రిష విజయ్ల రిలేషన్కి ఏమన్నా సంబంధం ఉందా? అసలు వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది అక్కడ? కావేరీ జలాల మీద ఉద్యమం చేసేవాడు కావేరీ జలాల గురించి మాట్లాడు. మీ నాన్న ముఖ్యమంత్రిగా చేశాడు, మీ తాత ముఖ్యమంత్రిగా చేశాడు, కానీ కావేరీ జలాల వివాదం మాత్రం పరిష్కారం కాలేదు. అది మీరు సిగ్గుపడాల్సిన అంశం కదా. అలాంటిది 3 నెలలు అవ్వలేదు, 4 నెలలు అవ్వలేదు విజయ్ ముఖ్యమంత్రి, అప్పుడే ఉద్యమాలు చేస్తా అని చెప్పి రోడ్లు ఎక్కావు. సరే, ఓకే, అది వేరు. పబ్లిక్ ఇష్యూస్ ఏదో చేస్తే రాజకీయ పార్టీలు పాపం గడుపుకుంటాయి. అక్కడికి వెళ్ళి త్రిష అని దీంట్లోకి తీసుకురావడం, టాపిక్లోకి తీసుకురావడం, అక్కడున్న కొంతమందితో త్రిష అని అర్పించడం, అది చాలా క్లియర్గా అది ప్లాంటెడ్ స్లోగన్స్. అవి మాట్లాడే ఉదయనిధి స్టాలిన్ సడన్గా అట్లా కొంచెం పాజ్ ఇస్తాడు. ఇవ్వగానే ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి వెళ్తే కనుక సీఎం అని అరుస్తారు కదా, అక్కడ త్రిష అని అరిశారు. అంటే ఇది ఆర్గనైజ్డ్ ఒక మాబ్ అక్కడ ఉంది, వాళ్ళతో అర్పించినట్టే క్లియర్గా అర్థమవుతుంది చూసే వాళ్ళకి ఎవరికైనా. ఎందుకు అంతగా త్రిషని టార్గెట్ చేయాల్సిన అవసరం ఉంది?
విజయ్ని రాజకీయంగా ఎదుర్కోవాలి, ప్రభుత్వం మీద విమర్శలు చేయాలి. త్రిష విజయ్ రిలేషన్షిప్ అది ఎవరికి తెలియదు, వాస్తవం ఏంటి రకరకాల ఎవరు చూడరు. ఒకవేళ అది నిజమా అబద్ధం పక్కన పెడితే నిజమైనా అది వాళ్ళ పర్సనల్, అది వాళ్ళు చూసుకుంటారు. పైగా ఈ మహానుభావుడు ఈయన గారు ప్రతిపక్ష నాయకుడు, ఇప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు అంటే ఎంత హుందాగా వ్యవహరించాలి, హుందాగా మాట్లాడాలి. నువ్వు విజయ్ మీద ఎన్ని విమర్శలైనా చేసుకో, కానీ ఆమెను తీసుకొచ్చి ఆమె ద్వారా ఆమె భుజం మీద తుపాకీ పెట్టి విజయ్ని కాల్చాలనుకోవడమో, లేకపోతే ఒక మహిళ మీద అలాంటి అసభ్యకరమైన అర్థం స్ఫురించేలాగా కామెంట్స్ చేయడం, లేకపోతే తోటి నటి కదా, ఇక నీకు తోటి కొలిగి యాక్ట్రెస్ ఆమె ఇండస్ట్రీలో, అలాంటి నటిని ఆ రకంగా మాట్లాడడం ఇదంతా ఇప్పుడు మొత్తం తమిళనాడు అంతా ఇవాళ సెన్సేషన్. కేసు పెట్టారు, ఎవరో కేసు పెట్టారు అభిమానులు, ఆ తర్వాత ఆ కేసు అయింది. సరే కోర్టు వారు ఎందుకు ఇచ్చారో తెలియదు కానీ స్టాలిన్ని వెంటనే విడుదల చేయండి విచారించి అని చెప్పారు. సరే ఆ ప్రకారం కోర్టు చెప్పింది వేదం కాబట్టి మనకి వాళ్ళు పాటిస్తారు పోలీసులు, అది ఓకే. కానీ అసలు ఇష్యూ ఎందుకు వస్తుంది తమిళ పాలిటిక్స్లో? త్రిష ఎందుకు టార్గెట్ అవుతుంది? ఒకవేళ జయలలిత విషయంలో కరుణానిధి చేస్తే జయలలిత ఎలాగైతే ఇదైందో, ఇప్పుడు త్రిష కూడా అలాగే ఫ్యూచర్లో ఏమవుతారో, ఎలాంటి రిటాలియేషన్ ఉంటుందో. సో ఈ అంశం మీద మనతో మా చెన్నై కరెస్పాండెంట్ సిరి అప్డేట్స్ ఇస్తారు. సిరి, గుడ్ ఈవినింగ్. సిరి, ఇవాళ అసలు ఏంటి దీనికి మూలం ఎక్కడుంది? ఎందుకు త్రిషని అడ్డం పెట్టుకుని విజయ్ని టార్గెట్ చేస్తున్నారు? త్రిషని అంత అంటే కొంచెం ఇబ్బందికరమైన కామెంట్స్ చేయడంలో ఉదయనిధి స్టాలిన్ ఉద్దేశం ఏంటి? రైట్, మనం బ్యాక్ స్టోరీ కనుక చూసుకున్నట్టయితే కావేరీ జల వివాదంలో భాగంగా తంజావూరులో డిఎంకే ప్రొటెస్ట్ సందర్భంగా ఉదయనిధి చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం అయితే రేగాయి. అపోజిషన్ లీడర్గా ఉదయనిధి స్టాలిన్ ప్రసంగిస్తున్న సమయంలో, డిఎంకే నిరసన సభలో ఆయన ప్రసంగిస్తున్నటువంటి సమయంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్రంగా దుమారమైతే రేగాయి. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో అక్కడ ఉండేటువంటి వారు త్రిష త్రిష అని నినాదాలు చేయడంతో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ద్వందార్థం వచ్చే విధంగా ఉన్నాయని ఆయన పైన పలు సెక్షన్ల కింద కేసులైతే నమోదు చేశారు. ఇదే నేపథ్యంలో టీవీకే అయితే ఈ విషయంపై చాలా తీవ్రంగా కూడా స్పందించింది. ఈరోజు ఉదయం నుండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేసింది. అలాగే టీవీకే నేషనల్ స్పోక్స్ పర్సన్, నేషనల్ ఉమెన్ కమిషనర్ని కూడా లేఖ రాశారు. ఉదయనిధి స్టాలిన్ని వెంటనే విచారణ జరిపించాలని, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన బహిరంగంగా కూడా క్షమాపణ చెప్పాలంటూ కూడా నేషనల్ ఉమెన్ కమిషన్కి టీవీకే లేఖ రాయడం జరిగింది. అంతేకాదు ఖుష్బు కూడా స్పందించారు. వెంటనే కూడా ఆయన స్పందించి క్షమాపణ చెప్పాలంటూ. ఇక ఈ నేపథ్యంలోనే ఉదయనిధి తరపున న్యాయవాదులు ఈరోజు మద్రాస్ హైకోర్టుని యాంటిసిపేటరీ బెయిల్ కోసం ఆశ్రయించడం జరిగింది. ఈ విషయాన్ని అత్యంత ముఖ్యంగా కన్సిడర్ చేయాలని, మధ్యాహ్నం కల్లా ఈ విషయంపై విచారణ చేపట్టాలని కూడా సీనియర్ అడ్వకేట్ మొహమ్మద్ జిన్నా కోరడం జరిగింది. ఈ కేసుని అత్యవసర ఇంపార్టెంట్ ఇష్యూగా కన్సిడర్ చేసి మధ్యాహ్నం లంచ్ మోషన్లో ఉదయనిధి యాంటిసిపేటరీ బెయిల్ అనేది జారీ చేయడం జరిగింది. అయితే ఈలోపే ఇటు తంజావూరు ఈస్ట్ పోలీస్ స్టేషన్ నుండి, అలాగే చెన్నై సిటీ పోలీసులు కమిషనర్ విజయ్ కుమార్ నేతృత్వంలో అయితే చెన్నైలోని ఉదయనిధి నివాసానికి చేరుకొని ఆయనను అక్కడ డీటైన్ చేసేటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అయితే కేవలం విచారణ నిమిత్తం మాత్రమే ఆయనను డీటైన్ చేసి తంజావూరుకి తీసుకెళ్లబోతున్నామని కూడా చెప్పడం జరిగింది. ఇదే విషయంపై వారు పోలీసులు అక్కడ వాగ్వాదం కూడా జరిగింది. అటు ఉదయనిధి కుటుంబ సభ్యులకి, ఉదయనిధి సతీమణికి, అలాగే అక్కడ ఉండేటువంటి డిఎంకే నేతలకి కూడా ఎంతో వాగ్వాదం కూడా జరిగింది. కేవలం విచారణ నిమిత్తం తీసుకెళ్తామని చెప్తున్నప్పటికీ కూడా అక్కడ చాలా మంది వినకుండా పోలీసులపై కూడా విరుచుకుపడ్డారు. డిఎంకే అపోజిషన్ లీడర్ ఉదయనిధి వెళ్తున్నటువంటి కార్ని, తంజావూరుకి తీసుకెళ్తున్నటువంటి పోలీస్ వాహనాన్ని వారు అడ్డుకొని కారు పైన, పోలీస్ వాహనం పైన ప్లకార్డ్స్ అవి విసిరి పోలీస్ వాహనాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే చేశారు. మొత్తానికి సాయంత్రం 6 గంటల కల్లా చెన్నైలో బయలుదేరినటువంటి ఉదయనిధి
తంజావూరుకి అయితే చేరారు. అక్కడ తంజావూరు ఈస్ట్ పోలీస్ స్టేషన్ వద్ద భారీగా డిఎంకే శ్రేణులైతే గుమ్మిగూడారని చెప్పొచ్చు. పోలీస్ ముట్టడి చేశారు. అక్కడ ఉండేటువంటి వందలాది మంది శ్రేణులు డిఎంకే ఉదయనిధికి మద్దతు ప్రకటిస్తూ విజయ్ దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేస్తూ ప్రభుత్వానికి డిఎంకే కార్యకర్తలు డిఎంకేకి ఉదయనిధి స్టాలిన్ కి మద్దతు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు? కానీ ఈ కామెంట్స్ పట్ల ఉదయనిధి స్టాలిన్ నోటి దురుసు పట్ల ముఖ్యమంత్రి విజయ్ వైపు నుంచి కానీ త్రిష వైపు నుంచి కానీ ఏమన్నా రియాక్షన్ వచ్చిందా? వాళ్ళు ఏమన్నా రియాక్ట్ అయ్యారా? రైట్. ఇప్పటికైతే విజయ్ నుండి కానీ లేదా త్రిష దగ్గర నుండి కానీ వాళ్ళ అఫీషియల్ అకౌంట్స్ నుంచి ఎటువంటి మెసేజ్లు కానీ లేదా ఎటువంటి ఇన్ఫర్మేషన్ మెసేజ్లు ఏవి రానప్పటికీ ఉదయనిధి స్టాలిన్ ముందు నుంచి కూడా వారి తాతగారి వారసత్వంని పుణికిపుచ్చుకొని ఇటువంటి విషయాలపై స్పందిస్తుంటారని కూడా ఇప్పటికే డిఎంకే వాళ్ళు వెనకేసుకొస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో విజయ్ వర్సెస్ డిఎంకే అయిపోయింది. అంటే విజయ్ ఫస్ట్ టైం సీఎంగా ఉన్నారు తమిళనాడుకి. అంటే కేవలం 2 సంవత్సరాల్లోనే పార్టీ స్థాపించి ఆయన సీఎంగా ఎదగడం అంటే పాత ప్రభుత్వంలో ఆయన చేసినటువంటి తప్పిదాలను లేదా బడ్జెట్ విషయంలో కానీ లేదా ఎటువంటి విషయంలో తలెత్తడానికి లేదు. మీరు అడిగినటువంటి ప్రశ్నకి కేవలం విజయ్కి ఉండేటువంటి ఒకే ఒక మార్క్ ఏదైతే ఉంటే అది త్రిషతో జోడించడం. ఆ ఒక్క విషయం తప్ప విజయ్ అంటే ప్రీవియస్గా గవర్నమెంట్ ఫామ్ చేయడం లేదా ఎమ్మెల్యేలని లేదా ఒక హార్స్ ట్రేడింగ్లో కానీ లేదా మినిస్టర్లతో మాట్లాడడం అవన్నీ లేదు. విజయ్కి ఇక్కడ ఉండేటువంటి చరిష్మానే కావచ్చు, ఫ్యాన్ ఫాలోయింగే కావచ్చు, ఆయన సినిమా అడ్డుకోవడము లేదా ఆయన సినిమాకి సెన్సార్ అడ్డంకులు క్రియేట్ చేయడము లేదా త్రిషతో జత కట్టడం మినహాయించి విజయ్ పైన ఇక్కడ ఇతర డిఎంకే ప్రభుత్వం అయితే పాయింట్అవుట్ చేయడానికి ఎటువంటి విషయాలు లేని కారణంగా ముఖ్యంగా త్రిషాని టార్గెట్ చేస్తూ ఆ ఒకటే విషయాన్ని టార్గెట్ చేస్తూ ఉదయనిధి స్టాలిన్ అయితే వ్యాఖ్యలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. అంతేకాదు త్రిషాని పాలిటిక్స్కి ఆహ్వానిస్తూ మదురైలో అయితే ఎన్నో పోస్టర్లు కూడా వెలిశాయి. జయలలితతో త్రిషాని కంపేర్ చేస్తూ కూడా చాలా మంది పోస్టర్లు లేదా సోషల్ మీడియాలో పోస్టులు అనేవి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అటు కరుణానిధి జయలలితపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల విధంగానే ఉదయనిధి స్టాలిన్ కూడా త్రిషపై ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, ప్రభుత్వం పైన ఏదో ఒక విషయంలో ఆయన ఎత్తి చూపేటువంటి ప్రయత్నం చేస్తున్నారని అటు టీవీకే ప్రభుత్వం అయితే చెప్తోంది. మొత్తానికి ఈరోజు ఉదయనిధి స్టాలిన్ని అక్కడ తంజావూరు దగ్గరికి ఈస్ట్ పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకెళ్లినప్పటికీ అక్కడ భారీగా డిఎంకే శ్రేణులు ఉన్న కారణంగా ఆయనని సెంగిపట్టి పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. వెంటనే పోలీసులు తంజావూరు ఈస్ట్ పోలీస్ స్టేషన్ నుండి సెంగిపట్టి పోలీస్ స్టేషన్కి డైవర్ట్ చేసి అక్కడ విచారణ నిమిత్తం లోపలికి తీసుకెళ్లారని తెలుస్తోంది. పోలీస్ స్టేషన్ ఉదయనిధి స్టాలిన్ అనవసరంగా నోరు పారేసుకున్నాడు, నోరు జారాడు అనేది స్టేట్ అంతా వస్తున్న రియాక్షన్. కానీ డిఎంకే మాత్రం ఏదో ఘనకార్యం చేసినట్టుగానే ఫీల్ అవుతున్నట్టు కనపడుతుంది. సరే, ఓకే, వాళ్ళ పార్టీ లీడర్ కాబట్టి వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. తమిళ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంది? ఎవరైనా మాట్లాడడం కానీ, స్పందించడం కానీ, త్రిషకు మద్దతు ప్రకటించడం కానీ, లేదా ఉదయనిధి స్టాలినే కరెక్ట్ అనేవాళ్ళు కానీ అట్లా ఏమన్నా వచ్చాయా? ఇప్పటి వరకు అటు బీజేపీ స్పందించడం తప్ప, అలాగే ఇటు నేషనల్ ఉమెన్ కమిషన్గా ఒకప్పుడు ఖుష్బూ పనిచేసింది కనుక ఖుష్బూ కూడా ఇదే విషయంపై స్పందించడం జరిగింది. ఉదయనిధి చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఆయన వివరణ ఇవ్వాలని, అలాగే త్రిషాకి క్షమాపణ చెప్పాలని బహిరంగంగా ఖుష్బూ మినహాయించి సినీ ఇండస్ట్రీ నుంచి ఇప్పటి వరకు అయితే ఎవరు కూడా వ్యాఖ్యలు చేయలేదు. దానికి మొదటి కారణం ఒకటి, ఉదయనిధి స్టాలిన్ కూడా పెద్ద ప్రొడక్షన్ హౌస్ అనేది ఇక్కడ తమిళనాడులో ఉంది. రెడ్ జైంట్ హౌస్ అని ప్రొడక్షన్ కంపెనీ ద్వారా ఆయన ప్రత్యక్షంగా సినిమాల్లో నటించినప్పటికీ పరోక్షంగా ఆయన అంటే ఇక్కడ బిగ్ మూవీస్ అన్నీ కూడా ఆయన బ్యానర్లో విడుదల చేస్తుంటారు. చాలా మంది సినీ ప్రముఖులు అటు ఉదయనిధి స్టాలిన్కి కూడా పరిచయం. ఉదయనిధి స్టాలిన్ తన కెరియర్ని ముందుగా హీరో, అలాగే అంటే తమిళ ఇండస్ట్రీలో హీరోగా నటించిన తర్వాతే పాలిటిక్స్కి ఎంటర్ అయ్యారు. దీని కారణంగా ఉదయనిధి చేసినటువంటి వ్యాఖ్యలపై పెద్దగా ఎవరు స్పందించకపోయినప్పటికీ
త్రిష ఖుష్బూ అత్యంత సన్నిహితులు, వెరీ క్లోజ్ ఫ్యామిలీ సర్కిల్ లేదా ఫ్రెండ్స్ సర్కిల్. త్రిష ఇంట్లో జరిగేటువంటి బర్త్డే పార్టీస్కి లేదా ఖుష్బూ ఇంట్లో జరిగేటువంటి పెళ్లి కార్యక్రమాలకి త్రిష కూడా వెళ్తూ ఉంటారు. ఈ సన్నిహిత్యం కారణంగా ఖుష్బూ అలాగే ఒకప్పుడు ఉమెన్ కమిషన్ ఉన్న కారణంగా కూడా ఖుష్బూ స్పందించారు. ఒక విషయం చెప్పండి, అసలు ఎందుకు స్టాలిన్ కి విజయ్ అంటే అంత ఉక్రోషము, అంత కోపమా లేదా జెలస్ వాట్ ఎవర్, ఉదయనిధి స్టాలిన్ కి విజయ్ అంటే ఎందుకు మొదటి నుంచి కూడా, నాట్ ఓన్లీ నౌ పాలిటిక్స్ లో రాకముందు, ఇక సీఎం అయిన తర్వాత ఎట్లాగో వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు, ఎందుకని? ముందు నుంచి కనుక చూసుకున్నట్టయితే విజయ్ అలాగే ఉదయనిధి అత్యంత సన్నిహితులని మనం తెలుసుకోవచ్చు. వీరిద్దరూ కూడా ఒకటే కాలేజ్ అల్యూమినిస్. చెన్నైలో ఉండేటువంటి ప్రముఖ లయోలా కాలేజ్లో వీళ్ళిద్దరూ చదువుకున్నారు, అల్యూమినిస్. ఒకప్పుడు మంచి ఫ్రెండ్స్గా ఉండేవారు, మిత్రులుగా ఉండేవారు. కరుణానిధితో ఉండేటువంటి ఫొటోస్లో కూడా విజయ్ చాలా ఫొటోస్లో కూడా కనిపించారు. అయితే విజయ్కి ఉండేటువంటి ఫ్యాన్ బేస్ ఇక్కడ ఉదయనిధి స్టాలిన్కి లేదు. విజయ్ నటించినటువంటి సినిమాలు, విజయ్కు ఉండేటువంటి క్రేజ్, విజయ్కు ఉండేటువంటి ఫాలోయింగ్ తమిళనాడులో ఉదయనిధికి లేదు. కేవలం 2 సంవత్సరాల్లోనే పార్టీ స్థాపించి ఆయన ఈ స్టేజ్కి ఎదిగి మొదటిసారి పోటీ చేసి తమిళనాడులో సీఎం అయ్యాడు. దట్టు ఒక చిన్న మెజారిటీతో కాకుండా అత్యంత మెజారిటీ సాధించి కనివిని ఎరుగని రీతిలో కూడా అన్ని పక్క రాష్ట్రాలు కూడా చూసే విధంగా కూడా తమిళనాడుకి ముఖ్యమంత్రి అయ్యాడు విజయ్. ఇది ఒక కారణంగా కూడా చెప్పొచ్చు. మరోవైపు ఉదయనిధి పొలిటికల్ కెరియర్ లేదా మూవీ కెరియర్ కనుక చూసుకుంటే అంతంత మాత్రంగానే సాగిందని చెప్పొచ్చు. 1-2 హిట్స్ తప్ప ఉదయనిధి స్టాలిన్కి పెద్దగా హిట్స్ లేవు. ఇక చాలా మంది ఇక్కడ ఉండేటువంటి వారు లేదా డిఎంకే తరపున మాట్లాడేటువంటి వారు చెప్పే ఒక విషయం ఏంటంటే, ఉదయనిధి చేసినటువంటి వ్యాఖ్యలను విజయ్ చాలా లైట్గా తీసుకొని కొట్టిపాడేసి ఉంటే లేదా పెద్దగా రియాక్ట్ అవ్వకపోయి ఉంటే కనుక ఇది ఇంత పెద్దగా లేదా ఉదయనిధి స్టాలిన్కి సింపతి వచ్చేది కాదని తెలుస్తోంది. ఆయన అర్థాలని ఆయన చేసినటువంటి స్టేట్మెంట్స్ని ట్విస్ట్ చేశారు అని కూడా కొందరు డిఎంకే కార్యకర్తలు అయితే చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యుయేషన్లో ఉదయనిధి చేసినటువంటి వ్యాఖ్యలను విజయ్ అలాగే వదిలేసి ఉంటే అందరూ కూడా ఉదయనిధి పైనే చాలా కోపంగా ఉండేవారు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించేవారు. కానీ యాంటిసిపేటరీ బెయిల్ ఒకవైపు విచారణలో ఉండంగానే ఆయనను చెన్నై నుంచి పోలీసులంతా కూడా అక్కడ ఆయన నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొనడం, అటు డిఎంకే పోలీసులతో తలపడటము లేదా ప్లకార్డ్స్ విసిరేయడము, లేదా ఇదంతా కనుక చూసుకున్నట్టయితే ఉదయనిధి చేసే అటువంటి వ్యాఖ్యలు, ఈ అరెస్ట్ అంతా కూడా చాలా కామెడీ లాగా ఉంది అని ఉదయనిధి చేసినటువంటి వ్యాఖ్యలు, లేదా ఆయనని అక్కడి నుంచి డీటైన్ చేసి చెన్నై నుంచి తంజావూరుకి తరలించడం, తంజావూరులో పోలీస్ స్టేషన్ ముట్టడి కారణంగా వేరే స్టేషన్కి తరలించడం, ఇదంతా చూస్తున్నట్టయితే ఉదయనిధికి ఫ్యాన్ బేస్ ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. ఉదయనిధి రేపు ఒకవేళ స్టేట్మెంట్ ఇచ్చినా లేదా మాట్లాడాల్సి వచ్చినా ఆయన ఒకే విషయం చెప్తారు, నేను కావేరీ జలాల గురించి మాట్లాడాను. ఓత్ సెరమనీలో కూడా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో కూడా త్రిష కన్నీరు పెట్టుకున్నారు. ఆ కన్నీరు గురించి మాట్లాడాను, అందులో తప్పేమీ లేదు, మాకు మాట్లాడేటువంటి హక్కు లేదా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడి దాన్ని ట్విస్ట్ చేసి తప్పించుకుంటారు తప్ప ఇక్కడ మనకి చూసినట్టయితే ఈ సిచ్యువేషన్ పెద్దగా వచ్చే విధంగా లేదు. అలాగే రేపు తమిళనాడులో బడ్జెట్ సెషన్ అనేది కూడా ఉంది. బడ్జెట్ సెషన్ రేపు ఉదయం 10 గంటలకు ఉన్న టైంలో ఈరోజు విజయ్ ప్రభుత్వం ఉదయనిధి స్టాలిన్ని డీటైన్ చేసి ఆయనని ముప్పు తిప్పలు పెట్టింది అనేటువంటి వార్త కూడా ప్రస్తుతం విజయ్ ప్రభుత్వం పైన కనిపిస్తోంది. ఇక మనం వాళ్ళిద్దరినీ కనుక గేజ్ చేసి చూసినట్టయితే ఉదయనిధి స్టాలిన్కి ఉండేటువంటి ఆయన స్పోర్ట్స్ డెవలప్ మినిస్టర్గా చేసినప్పుడు ఆయనకు ఉండేటువంటి యూత్ ఫ్యాన్ బేస్ లేదా ఎక్కువగా సినిమాలు చేయకపోయినప్పటికీ వాళ్ళ తండ్రి స్టాలిన్ ఓడిపోయినా సరే ఈయన గెలిచి అపోజిషన్ లీడర్గా ఈయన ఉండడం, ఈ రీసెంట్గా ఆయన ముక్కిసూటిగా మాట్లాడేటువంటి తత్వం, ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడే ఉదయనిధి స్టాలిన్కి ఒక ఫ్యాన్ బేస్ పెంచుతున్నాయని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ విజయ్ ఉండేటువంటి ఫాలోయింగ్ కి సమానం కాదని తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సిరి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక మనతో చర్చలో అనలిస్ట్, సీనియర్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు విద్యాసాగర్ గారు ఉన్నారు, మరి కాసేపట్లో ద్రవిడ దేశం పార్టీ అధ్యక్షులు కృష్ణారావు గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా సార్ పుల్లారావు గారు నమస్తే అండి. నమస్కారం. పుల్లారావు గారు, ఈ తమిళనాడు
జరుగుతున్న పరిణామాలు, ఒకప్పటి కరుణానిధి, జయలలిత, ఇప్పుడు ఈ మనవడు వారసత్వంతో తెచ్చుకున్నట్టున్నాడు ఇట్లాంటి ఈ నోటి దురుసు వ్యవహారాలు. సో మీ ఇవాళ జరిగిన పరిణామాల మీద ఇనీషియల్గా మీ విశ్లేషణ ఏంటి? ఒకటి ఇనీషియల్ గా నేను చెప్పబోయేది మీకు అఫెన్సివ్ గా ఉండొచ్చు కొద్దిగా, కానీ ఇనీషియల్ గా అన్నారు కాబట్టి ఇనీషియల్ గా చెప్తా. నేను అనుకున్న పూర్తిగా డీటెయిల్స్ కనుక ముందు ఓవర్ రియాక్ట్ అవ్వడా, ఎవరో సీఎం ఓవర్ రియాక్ట్ అవ్వడా, అది ఫస్ట్ ఇనీషియల్ రియాక్షన్. ఎందుకంటే ఇది ఆ లేడీని ఉదయనిధి స్టాలిన్ అన్న మాటలు కాదు. ఫస్ట్ ఫిబ్రవరి 15వ తారీఖున ఈ సంవత్సరం బీజేపీ తమిళనాడు ప్రెసిడెంట్ నయనార్ నాగేంద్రన్ ఇష్టం వచ్చినట్టుగా తిట్టాడు ఓపెన్ గా. ఇంకా అది చాలా ఇష్టం వచ్చినట్టుగా తిట్టాడు. అది నెక్స్ట్ డే ఏదో ఇప్పుడు కూడా కొన్ని షోలు వస్తే నెక్స్ట్ డే సారీ చెప్పమన్నామని సారీ చెప్పాడు అన్న. సో ఇది అది అలా జరిగింది కదా. ఇది ఆ తర్వాత పబ్లిక్ ఒక ఫేమస్ యాక్ట్రెస్ ఇంత హార్ష్ యాక్షన్ తీసుకుంటే అవసరం ఉన్నదా, సాఫ్ట్ గా చేయాలా, అపాలజీ అడగాల, కొంచెం నా వ్యూ ఫస్ట్ ఇనీషియల్ రియాక్షన్ అంత హడావి చేయాలా ఫస్ట్ రియాక్షన్ వచ్చింది. ఎస్, తర్వాత చాలా మంది అన్నమాట ఏ లేడీకి ఆ డిగ్నిటీ ఇంపార్టెంట్ కదా, ఎవరైనా ఒక మాట అంటే అని ఆ వ్యూ వచ్చింది. తప్పకుండా ఉదయనిధి స్టాలిన్ కేర్ఫుల్ గా ఉండాలి మాటలు. ఇప్పుడు నేను అలాగలేదు ఇలాగలేదు అన్నా కేర్ఫుల్ గా ఉండాలి. ఈ ఏజ్ లో మనం ఏ మాట అన్నా అది నేనేం తప్పలేదే అంటే కుదరదు. అనుపద మనిషి మీద ఆమె ఎలా ఫీల్ అవుతారో ఆయన ఎలా ఫీల్ అవుతారో అది ఇంపార్టెంట్. దాంతోపాటు కొన్ని రోజుల క్రితం మనం అందరం చూసాం కదా జంతర్ మంతర్లో యాజిటేషన్ మీద నాకేం తప్పు అనిపించలేదు మంచి, కానీ అక్కడ చాలా నరేంద్ర మోడీ గారిని చాలా విపరీతంగా సెక్షువల్ గా అది ఇది ఇష్టం వచ్చినట్టుగా ఓపెన్ గా తిట్టారు, రీల్స్ పెట్టారు. అవన్నీ మనం చూసాం. ఇది ఒక స్టేట్ అంటలేదు నేను. మరి తెలుగు రాష్ట్రాల్లో ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది మీకు కూడా బాగా తెలుసు కూడా, ఎంతవరకు వెళ్తుంది ఏంటి. ఇది ఏదో నేషనల్ టెండెన్సీ అయిపోయిందా? నేషనల్ టెండెన్సీ. మనకి ఇక్కడ ఒక చట్టం లేదు ఎవరిని అదులో పెడతానికి, లేదు చట్టం లేదు. ప్రతి కేసు ఇండివిజువల్ కేసు, ఏదో పోలీస్ కేసు రిజిస్టర్ చేయాలి ఇదంతా అదంతా. సో తప్పకుండా చూస్తే అన్నెసెసరీ. రెండు పక్కల లీడర్ ఆఫ్ అపోజిషన్ కొంచెం కేర్ఫుల్ గా మాట్లాడాలి. అన్న మాటలు స్పెసిఫిక్ గా హార్మ్ఫుల్ అయినా కాకపోయినా కేర్ఫుల్ గా సీరియస్ గా మాట్లాడాలి. అదే సీఎం కూడా ఇవాళ హైకోర్టు అన్న మాటలు చెప్తున్నా, హైకోర్టు అన్న విషయం చెప్తున్నా. హైకోర్టు ఇంత సీరియస్ గా రియాక్ట్ చేస్తారా, ఏదో ఉన్నారు కదా పద్ధతి చేయవలసింది అన్నట్టుగా వాళ్ళు ఇమీడియట్ గా బెయిల్ గీల్ అడావి చేసి ఇచ్చారు. సో ఆల్ ఇన్ ఆల్ కోర్టులు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క దీంట్లో రియాక్ట్ అవుతూ ఉంటాయి, కంప్లైంట్ ని బట్టి, ఆర్గ్యుమెంట్స్ ని బట్టి. ఇప్పుడు త్రిష డైరెక్ట్ గా కంప్లైంట్ చేసి ఉంటే కోర్టు రియాక్షన్ ఇంకోలా ఉండేదేమో కదా, ఎందుకంటే ఒక విక్టిమ్ లాగా చేసి ఉంటే ఇంకోలా ఉండేదేమో. దాంట్లోకి వెళ్లే ముందు పుల్లారావు గారు, దాంట్లోకి వెళ్లే ముందు విద్యాసాగర్ గారు నమస్తే. ఇవాళ జరిగిన పరిణామాల మీద మీ ఇనిషియల్ అనాలిసిస్ ఏంటి తమిళనాడు దీంట్లో? సార్ మీకు మిగతా వాళ్ళందరికీ కూడా నమస్కారం. ఇక్కడ పుల్లారావు గారితో నేను కూడా ఏకీభవిస్తున్నా. ఎందుకంటే ఈ మధ్యన ఒక వారం తర్వాత సుప్రీంకోర్టు ఒక కేసులో జడ్జిమెంట్ ఇచ్చింది. ఏంటంటే విమర్శిస్తేనో బూతులు మాట్లాడితేనో నువ్వు నాన్ బెయిలబుల్ సెక్షన్ లో కేసు పెట్టడం కాదు, అంత పెద్ద అఫెన్సివ్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు అనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్. ఈ రోజు అంటే వారం 10 రోజుల క్రితమే వచ్చింది ఆ జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ ని ఈ రోజు కూడా మద్రాస్ హైకోర్టులో మా ఎగ్జాంపులర్ గా తీసుకోవడం, సైటేషన్ గా తీసుకోవడం జరిగింది. మోరోవర్ ఏంటంటే ఇక్కడ అక్కడ జరిగింది క్యారెక్టర్ అసాసినేషన్ లేకపోతే ఇంకోటో అని నేను కూడా ఏం ఫీల్ అవ్వట్లేదు. అక్కడ జరిగింది నాకు తమిళ్ వచ్చు కాబట్టి నేను తమిళ్లో నేను అర్థం చేసుకోగలను కాబట్టి మాట్లాడాలి కాబట్టి చెప్తున్నాను. అంటే ఇండైరెక్ట్ గా చాలా పెద్ద బూతు మాట, నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తా. ఇండైరెక్ట్ గా చాలా పెద్ద బూతు మాట అది, అర్థమైనట్టు. కాకపోతే ఏంటంటే ఆయన మాట్లాడే క్యాండిడేచరా ఉదయనిధి స్టాలిన్ది అంటే కాదు. ఈజ్ ద లీడర్ ఆఫ్ ది అపోజిషన్. మన ఇష్ట ప్రకారం బయట పబ్లిక్ లైఫ్ లో ఉన్నప్పుడు ఇష్ట ప్రకారం మాట్లాడచ్చు అంటే 100% మాట్లాడటం తప్పే. అయితే
నేను దేంతో కంపేర్ చేస్తానంటే ఈ మధ్యలో జంతర్ మంతర్ జరిగిన దాంట్లో మోడీని ఉద్దేశించి వాళ్ళమ్మను, భార్యను, ఆయన్ను, మోడీకి పీరియడ్స్ అని, లేకపోతే మోడీకి ప్రెగ్నెన్సీ వచ్చిందని రకరకాలుగా మాట్లాడు. ఇవన్నీ కూడా వీటన్నిటిని కోట్ చేస్తూ మోడీ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆయన అన్న మాట ఏంటంటే, एक लड़की मुंह से इतनी गंदी लैंग्वेज में खुद मैं समझ नहीं आ रहे, इतना गंदी बातें कैसे कर सकते हैं అంటే ఒక ఆడ మనిషి నోట్లో ఇంత భయంకరమైనటువంటి బూతులు మాట్లాడమే ఊహించలేదు. అయినప్పటికీ వాళ్ళు మనవాళ్లే కాబట్టి క్షమించి వదిలేస్తున్నాను అంటే పోలీసులు కేసు విత్డ్రా చేసుకున్నారు. ఆ అమ్మాయిని వదిలేస్తారు. ఆ అమ్మాయి రుచిక అనుకుంటా అమ్మాయి పేరు. సో నేనేమంటానంటే, నౌ విజయ్ ఈజ్ నాట్ ఎ ఫిల్మ్ స్టార్ ఇన్ ఫర్ దిస్ తమిళనాడు ఆర్ ఇండియా. ఈజ్ ద కేర్ టేకర్ ఆఫ్ ది తమిళనాడు స్టేట్, ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది తమిళనాడు స్టేట్. సో బ్రాడర్ లెవెల్లో ఆ విఘ్నతను తనకే వదిలేస్తుంటే బాగుండేది. ఈరోజు ఇప్పుడు మన తమిళనాడు చెన్నై కరెస్పాండెంట్ చెప్పిన మాట అది కూడా కరెక్టే. ఏంటంటే చెన్నై ఏదైతే మాట మాట్లాడారో, ఏదైతే ఈరోజు చర్చ మనం పెట్టామో అది తమిళనాడు ప్రజలకు ఎంటైర్ పబ్లిక్ ఇష్యూ. అదేం ఐడి ఇష్యూ ఏం కాదు. అది ఎవ్రీబడి నోస్. వాళ్ళిద్దరి మధ్య ఇంటిమసీ ఉన్నమాట నిజం. ఏ రకమైన ఇంటిమసీ అన్నది ఎవరికి తెలియదు. వాళ్ళిద్దరు ఈయన చెప్పలేదు, ఆమె చెప్పలేదు. ఇంటిమసీ ఉన్నట్టు మాట నిజం. బయట మాట్లాడుకుంటున్న మాట నిజం. ఫిలిం వర్గాల్లో మాట్లాడుకోవడం నిజం. కామన్ చిన్నపిల్లలు అడిగిన ఆ మాట చెప్పేది నిజం. ఆవిడ పేరు మీద పోస్టర్లు, ఆవిడ పేరు మీద మీమ్స్ తమిళ్లో అనేటివి ఇట్స్ క్వైట్ న్యాచురల్ అనమాట. చాలా క్వైట్ న్యాచురల్. మొన్న ఒకటి నేను మీమ్ కాదు నిజమే చూశాను. ఆ రాయపేట ఏరియాలో బస్సు షెల్టర్ కి విజయ్ బొమ్మ ఏదో కొత్తగా పెట్టుంటే దానికి ఎదురుగా ఒక అడ్వర్టైజ్మెంట్ కు సంబంధించి త్రిషా బొమ్మ పెట్టారు. కొంతమంది కుర్రోళ్ళు వెళ్ళి అక్కడ విజయ్ ఫోటోను అటు ఎదురుగా ఇద్దరు చూపించి మీమ్ చేశారు. అంటే ఇప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టేద్దామా? అంటే ఇట్స్ ఏ ఓపెన్ సీక్రెట్. ఇంటిమసీ ఉన్నమాట వాస్తవం. అది ఫ్రెండ్షిప్పా, ఇంకోట, లేకపోతే ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ అనేది ఎవరికి తెలియదు. కానీ ఇన్ని విమర్శలు రావటం అన్నది నా దృష్టిలో ఒక చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు ఆయన ఇన్ని విమర్శలు పెట్టుకోకూడదు. రెండోది ఏంటంటే ఆవిడ భార్య సంగీత ఏదైతే ఉందో, సంగీత గారు కేసు వేసారు చెంగల్పట్టు కోర్టులో, ఫ్యామిలీ కోర్టులో. ఇప్పుడు ఫ్యామిలీ ఇష్యూని ఒక చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్న మనిషి ఫ్యామిలీ ఇష్యూను బజార్లో వేసుకోవటం ఏంటి నాకు అర్థం కాదు. కొడుకు ఈ మధ్యలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. విజయ్ కొడుకు లండన్ లో ఉంటాడు అబ్బాయి. అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక కేసులో ఈ మధ్యలో డిఎంకే ఒక ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు. మీరు దాకా ఇంట్రోలో చెప్పారు ఏమని, ఎమ్మెల్యేలు కొనడానికి ట్రై చేశారు. అంత బోగస్. అది కావాలనే చేశారు. అదేం అటువంటి ప్రయత్నాలు ఏం జరగలేదు. అదొక బోగస్ కేసు. కావాలని చెప్పి సింపథైజ్ చేసుకోవడానికి, ఎమ్మెల్యేలను భద్రపరచుకోవడానికి పెట్టినటువంటి కేసు. అవన్నీ మాట్లాడదాము, ఒక్కొక్కటి మాట్లాడదాం. కానీ అది బోగస్ అయితే స్టాలిన్ 6 నెలల్లో ఈ ప్రభుత్వం కూలిపోద్ది అనేది అబద్ధం కాదు కదా. అది ఓపెన్ గానే అన్నాడు కదా. అదైతే స్టేట్మెంట్. దట్ ఈస్ పొలిటికల్ స్టేట్మెంట్. అరే అది పొలిటికల్ స్టేట్మెంట్ కాదండి. కొత్తగా ప్రభుత్వం వచ్చిన వారం తిరగకుండానే 6 నెలల్లో కూలిపోద్దంటే 3 నెలల్లో ఎమ్మెల్యేలు కొనే ప్రయత్నం జరిగిందని ఆధారాలతో సహా బయటకు ఎలా అంటారు? ఇది నో ఓకే, మీ వెర్షన్ మీద ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్. బట్ క్లియర్ గా అక్కడ ఎస్టాబ్లిష్ అయింది. కొంతమందిని కొనడానికి ట్రై చేసిన ఆడియోస్, వీడియోస్ అన్ని బయటపడ్డాయి. అది వేరే విషయం. దాంట్లోకి వెళదాం, మనం కావాలంటే నెక్స్ట్ వెళ్దాం. ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే ఒక సీఎం అయి ఉండి అన్ని విమర్శలు తెచ్చుకోకూడదు అంటే ఎవరు తెచ్చుకున్నారు? ఆయన ఏమన్నా నా మీద విమర్శలు చేయమన్నాడా? త్రిషా విషయంలో మీ ఇష్టం వచ్చిన మాట్లాడండి, ఎవడు పడితే వాడు మాట్లాడండి అని చెప్పినాడా? బాధ్యత ఉన్నోడు, బాధ్యత లేనివాడు, రోడ్డు మీద పోయేవాడు ఎవడు పడతాడు మాట్లాడతాడా? సరే, బాధ్యత లేని వ్యక్తులు కాదు బాధ్యత లేని వ్యక్తులు మాట్లాడారనంటే ఓ పద్ధతి ఉంది. నువ్వు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడివి, నీ కొలీగ్ యాక్టర్ ఇండస్ట్రీలో, తమిళ ఇండస్ట్రీలో అలాంటి వ్యక్తి నీ పట్టుకొని మాట్లాడిన దాన్ని మనం సమర్థించట్లేదు. సమర్థించారు మీరు. ఇప్పుడు ఓవర్ గా సీఎం రియాక్ట్ అయ్యాడా అంటే అది వేరే. సీఎం ఓవర్ గా రియాక్ట్ అయ్యాడా, దాన్ని ఎలాగ చేసి ఉండాల్సింది అనేది అది సెపరేట్ సబ్జెక్ట్. సీఎం విమర్శలు తెచ్చుకున్నాడు అని ఎలా అంటారు? అది ఆయన ఇష్టం అండి, ఆయన పర్సనల్ లైఫ్. అదేమన్నా రాజ్యాంగాన్ని పడ్డమా లేకపోతే అంతకు ముందు నుంచి ఉన్నది కదా. అది ఆయన భార్య విడాకుల కోసం కేసు వేస్తే అది ఆయన తప్ప సార్. ఒక్క నిమిషం అది చేయించింది బీజేపీ దీంతో కదా.
అది వేరే విషయం, అది మనము కన్ఫర్మ్ చేయలేం. దాన్ని. కన్ఫర్మ్ కానీ చేయకపోవడం ఏంటి? నేనేమంటానంటే, బీజేపీ వాళ్ళు ముందే మాట్లాడినారు కదా. ఇందాక పుల్లారావు గారు చెప్పింది అదే కదా. అది కూడా చాలా రోజు నడుస్తోంది. అది కూడా నయనార్ నాగేంద్ర ఇక్కడ నేను అనేది ఏంటంటే సాగర్ గారు, వాళ్ళ మధ్య ఏముంది అనేది మనం డిఫైన్ చేయలేము. ఎస్ కదా, కరెక్టా? రాంగ్ 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 వికే గారు చెప్పండి. ఆయన చెప్పండి, నేను చెప్తాను దానికి. ఇప్పుడు విజయ్ త్రిషల మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అని మనం ఏమైనా డిబేట్లు పెట్టాము ఎప్పుడైనా? నో. ఎందుకు పెట్టలేదు? బాధ్యత గల మీడియా హౌస్ కాబట్టి పెట్టలేదు. అలాగే బాధ్యత గల పొలిటీషియన్స్ గా మాట్లాడకూడదు. రోడ్డు మీద వాళ్ళు లేకపోతే సోషల్ మీడియాలో రకరకాలుగా మాట్లాడతారు. వాటన్నిటిని పట్టించుకుంటే అది బాధ్యతాయుతమైన పని కాదు. వాళ్ళందరి మీద కేసులు పెట్టలేరు కదా. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆర్టికులేటెడ్ గానో లేకపోతే ఒక ప్లాంటెడ్ మాబ్ తో అర్పించిన సిచ్యువేషన్ కనబడతా ఉంది అక్కడ. నేను చెప్తాను అది కాబట్టి దాంట్లోకి వెళ్లే ముందు చెబుతురు కానీ అంటే నాకు బ్రేక్స్ టైమ్స్ కూడా ఉంటాయి కదా. సాగర్ ఒక్క నిమిషం అండి. పుల్లారావు గారు ఇందాక ఏదో చెప్పాలనుకున్నారు. సార్ చెప్పండి పుల్లారావు గారు. ఒకటి ఇప్పుడు మీరు అన్న మాట అసలు ఇది ప్రైవేట్ అఫైర్ కదా, ఆయనకి ఏం సంబంధం. అక్కడ సాగర్ దాన్ని వెంటనే చేసే ప్రయత్నం చేశాడు. ఇక్కడ ప్రైవేట్ పర్సనల్ లైఫ్ అన్నది ఎందుకు అని అంటే 100% ఆయన ఒక్క మాట లెట్ మీ సే పర్సనల్ లైఫ్ అని ఎందుకు అన్నది అని అంటే, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిన సాన్నిహిత్యం కాదు. పాయింట్ నెంబర్ 1. ఆమె ఎక్కడ బయటకు వచ్చి నాకేదో అయిపోయింది, నన్ను ఏదో చేశారు, నాకు అన్యాయం జరిగిందని చెప్పిన సందర్భము కాదు. పాయింట్ నెంబర్ 2. సంగీత అంటే ఆయన భార్య కోర్టుకు వెళ్ళడము, విడాకుల కోసం చేయడము, అది వాళ్ళ ఫ్యామిలీ అఫైర్. అది బీజేపీ వాళ్ళు చేసిన రకస్. అది తెలిసిందే. మీరే ఇంత కోర్టు చేశారు. అది నెంబర్ 3. ఇక ఈ అఫైర్లు ప్రైవేటు పర్సనల్ లైఫ్ల విషయానికి వస్తే కరుణానిధి గారి గురించి చాలా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎప్పుడు ఎవరు మాట్లాడలేదు. స్టాలిన్ గారికి ఉన్న స్టెప్ బ్రదర్స్ ఎంతమంది, స్టెప్ సిస్టర్స్ ఎంతమంది, ఎవరు ఎప్పుడు మాట్లాడలేదు కదా. సో ఇవన్నీ తమిళనాట, ఇవి బాధ్యత గల వ్యక్తులు మాట్లాడడం కరెక్టా? ఇక్కడ పాయింట్ అది. పుల్లారావు గారు ప్లీజ్ ఇప్పుడు చెప్పండి, మీరు దాని గురించి కూడా చెప్పండి. ఇంకా మీరు చక్కటి ఎగ్జాంపుల్ చెప్పలేదే. ఈవి రామస్వామి నాయకరు తెలుసు కదా, ఈ ద్రవిడియన్ మూవ్మెంట్ అంతా ఫౌండ్ చేసి. అవును. ఆయన ఎన్ని పెళ్లి చేసుకున్నాడు, ఏ వయసులో చేసుకున్నాడు, అంటూనే అన్నాదరి అందరూ వదిలేసి ఇంకో పార్టీ పెట్టారు. ఓకే. అండ్ 70 చిన్న వయసులో చిన్న అమ్మాయిని చేసుకుని అది ఒక ద్రవిడియన్ పార్టీ కల్చర్ లో జరుగుతుంది. అది నేను సృష్టించలేదు, మీరు సృష్టించలేదు, జరుగుతూ ఉన్నారు. ఆ కారణాలు ఏంటి అంటే ఓ రెబెలియన్. అక్కడ ఉన్న థియరీ అప్పుడు ఆ బ్రాహ్మణికల్ ఆర్డర్ కి వాళ్ళు స్ట్రైట్ గా ఉంటారు, మాకు లెక్క లేదని చూపెట్టుకుంటా వచ్చారు. అది అలా ఉండగా మీరు చెప్పిన కరుణానిధి అందరూ వాళ్ళు సోషల్ మీడియాలో అడ్వర్టైజ్ చేయలేదే. ఇవన్నీ సోషల్ మీడియా లేదు కదా అసలు. సోషల్ మీడియా ఎంటర్టైన్ చేయడానికి అప్పుడు సోషల్ మీడియానే సరిగ్గా లేదు. సోషల్ మీడియాలో చెప్పుకోలేదు, ఫంక్షన్స్ కి వెళ్ళలేదు. సోషల్ మీడియాకి ఎవరు ఎంటర్టైన్ చేయవసరలా, సోషల్ మీడియాకి ఎవరు చెప్పవసరలా, వాళ్ళ ఇష్టం వాళ్ళే రాసేస్తారు. మనం కరుణానిధి థర్డ్ వైఫ్ ఎక్కడా కనపడలేదు. ఎందుకు కనపడలేదు? చాలా సార్లు కనపడ్డారు. అలగిరి చేసిన అల్లరి అంతా కాదు, మనకు తెలియదు. తర్వాత ఇప్పుడు ఇతను ఏం చేసేదంటే నా వ్యూలో, అది మీరు యూ కెన్ క్రిటిసైజ్ మీ, నో ప్రాబ్లం. ఆయన సోషల్ నేను ఒకటే చెప్తున్నా, నీ సంబంధం నీ ఇష్టం చేసుకోపో. ఆయన వైఫ్ మీద కూడా కరెక్ట్ గా చెప్పాడు, ఇదే టైము నా మీద కేసు వేస్తావా అన్నాడు. ఏది ఎలక్షన్ ఒక నెల ముందల కరెక్ట్ గా చెప్పాడు, నీ వెంజన్స్ ఇదంతా అయిపోయింది. ఆయన ఈమెని సోషల్ మీడియాలో ఇంట్రడ్యూస్ చేయటం మొదలుపెట్టాడు. చూశారు కదా మీరంతా. సోషల్ అంటే మీరు మళ్ళీ ఏమంటారు, అది నా ఇష్టం అంటారు, ఆయన ఇష్టం అంటారు. ఏం ఇంట్రడ్యూస్ చేశాడు? ఆమెను ఇంట్రడ్యూస్ చేయటం, ఆమెతో లైఫ్ పంచుకోవటం, ఇది చేయటం, అది చేయటం అంతా సోషల్ మీడియాలో. ఎక్కడ లేదా ఏదో ఒక ఫంక్షన్ కి వెళ్తే ఆ ఫంక్షన్ వీడియోలని పెట్టి ఇద్దరు కలిసి వచ్చారు, ఒకే డ్రెస్ లో ఉన్నారని. సార్ అదంతా డైనమిక్ గా ఉంది సార్ సోషల్ మీడియా. అది చాలా స్టేట్మెంట్స్ ఇచ్చేది ఆయన. పోనీ తప్పంటారా? నేను ఇచ్చేకి ఏమవుతుందంటే, మీరు ఎప్పుడైతే పబ్లిక్ గా చేస్తారో
రియాక్షన్ వస్తాయి. అంటే నేను చెప్పమని చెప్పలేదు ఉదయనిధి స్టాలిన్ కి మీరు అర్థం చేసుకోండి. మీరు నేను లేకపోతే ఇంకెవరో అక్కడ మీడియా వాళ్ళు, తమిళ మీడియా వాళ్ళు, లేకపోతే పాపరాజీ మీడియా వాళ్ళు, ఇంకెవరో సోషల్ మీడియా వాళ్ళు చేశారంటే ఓకే, పబ్లిక్ వాళ్ళు పబ్లిక్ లైఫ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళ పబ్లిక్ లైఫ్ లో ఉన్నారు చేశారు. వికే గారు ఆయనే రిలీజ్ చేశారు. ఆయనే పబ్లిక్ లైఫ్ లో ఉన్నారు కాబట్టి ఈ మీడియా కానీ సోషల్ మీడియా కానీ వేసుకుంటారు, అందులో ఇదేం లేదు. కానీ ఈ రకంగా ప్రతిపక్ష నాయకుడు మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది దాని గురించి కదా మనం మాట్లాడుతున్నది. వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి ఆయన మాట్లాడాడు కరెక్టే అని అనడం కరెక్టా? కరెక్ట్. ఒకటి నేను ఎప్పుడు నెట్ షోస్ లో కూడా చాలా సార్లు చెప్పాను, మన పాలిటీషియన్స్ కూడా తమిళనాడు పాలిటీషియన్స్, కర్ణాటక పాలిటీషియన్స్ లాగా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో చాలా మంచిదని హ్యాడ్ ఆపర్చునిటీ, మీరు ఇచ్చిన ఆపర్చునిటీ షోస్ లో చాలా సార్లు కూడా చెప్పా, ఆ లోకేట్ ఉండాలి, గెట్ ఆన్ అవ్వాలి అని. తప్పకుండా తమిళనాడులో ఇది ఒక న్యూ ట్విస్ట్ అవ్వింది. అంత ఓసిఫియరస్ గా పర్సనల్ క్రిటిసిజమ్స్ చేస్తున్నారు, మంచిది కాదు. అది ఆయన స్టేటస్ కి ఎల్ఓపికి జాగ్రత్తగా ఉండవలసి ఒక మాట కూడా మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు, అని నేర్చుకోవాలి, అని తప్పదు. ఆయన ఎందుకంటే ఆయన ఫాదర్ ఓడిపోయాడు, ఆయన ఫేస్ ఆఫ్ డిఎంకే, అది చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే అన్నారు అనలేదు కూడా, అన్నారు అనే మాట కూడా రాకూడదు, ఉండాలి. దాంట్లో డౌట్ లేదు. లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ అంటే చాలా పెద్ద పోస్ట్. లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ భారతదేశానికి కూడా ఉన్నాడు, కొన్ని స్టేట్మెంట్స్ వస్తున్నాడు. కరెక్టా? మన ఎవరు విమర్శించే కరెక్టా? యా, దట్స్ వాట్ నా పాయింట్ కూడా అదే. నువ్వు అపోజిషన్ లీడర్ గా కృష్ణారావు గారు కూడా జాయిన్ అయ్యారు మనతో. నమస్కారం సార్, ద్రవిడ దేశం పార్టీ కృష్ణారావు గారు. నమస్కారం కృష్ణారావు గారు. ఇప్పుడు అపోజిషన్ లీడర్ గా, ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ముఖ్యమంత్రి మీద, ప్రభుత్వం మీద ఎన్ని విమర్శలైనా చేయొచ్చు, ఎంత దాడైనా చేయొచ్చు. ప్రజలు మిమ్మల్ని ఎంచుకున్నదే అందుకు. ప్రతిపక్షాన్ని మిమ్మల్ని అంటే ఆ పార్టీని, డిఎంకేని కానీ మా స్టాలిన్స్ని కానీ వాళ్ళని ఎవరినైనా. కానీ ఆ పని వదిలేసి ఒక మహిళని అడ్డం పెట్టుకొని సీఎంని టార్గెట్ చేయడం, సీఎంని టార్గెట్ చేయొచ్చు, కానీ మహిళని వాడుకోవడం, మహిళని అడ్డం పెట్టుకొని ఈ రకంగా ఒక చీప్ పాలిటిక్స్ ఎంతవరకు కరెక్ట్ కృష్ణారావు గారు? కృష్ణారావు గారు, ఈరోజు జరిగిన హఠాత్ పరిణామాలు అందరూ కూడా సున్నితంగా గమనిస్తున్నారు. కానీ తమిళనాడు రాజకీయాల్లో ఇవన్నీ కాదండి. అటు ఎంజీఆర్ గారి పేరు నుంచి, కరుణానిధి గారి పేరు నుంచి, జయలలిత గారి పేరు నుంచి ఎవరెవరైతే సినిమాకు సంబంధించిన రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ విషయాల్లో ఎప్పుడొకప్పుడు ఇటువంటి ఆటుపోట్లకు ఎదుర్కొన్న వాళ్లే, కొత్త ఏం కాదు. కాకపోతే ఏంటంటే విజయ్ వచ్చేసి కొత్తగా ఇప్పుడు రాజకీయాలకు వచ్చి పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ గా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే డిఎంకే ప్రభుత్వం వారు, డిఎంకే ప్రతిపక్షం వారు ఒక 6 నెలలు మేము ఈ గవర్నమెంట్ గురించి ఏమి మాట్లాడడం, వాళ్ళు పూర్తిగా టైం ఇస్తాము, ఈ 6 నెలల తర్వాత తప్పు జరిగితే ఎత్తి చూపిస్తామని చెప్పిన మాట. అయితే ఈ మధ్య అనేక మీటింగుల్లో విజయ్ గారు కూడా చెప్పడం జరిగింది. 6 నెలలు అన్నారు, 6 వారాలు కాకముందే, 6 రోజులు కాకముందే స్టార్ట్ చేశారని చెప్పి ఆయన కూడా దాన్ని ఎత్తిపడిచారు. అదేవిధంగా ఈ మన కూలిపోద్దని కూడా అన్నాడు కదా స్టాలిన్ గారు, కూలిపోతు కూడా అన్నారు. ఇంకొకటి మా దయాదాక్షిణ్యంతోటి మేము పంపించిన మీకు పార్టీలోకి వచ్చిన బీసీకే పార్టీ కానివ్వండి, ఉభయ కమ్యూనిస్టు పార్టీ కానివ్వండి, ఐయుఎంఎల్ కానీ వీళ్ళందరూ కూడా మేము పంపించిన వారే అన్నారు. కాంగ్రెస్ మాత్రం చెప్పకుండా వెళ్ళిపోయారులేండి. వీళ్ళందరూ కూడా నేను పంపిస్తే మీ గవర్నమెంట్ ఎద్దేవో చేయడం జరిగింది. కానీ సహించి ఆయన ఒక స్టాండ్ తీసుకున్నాడు. ఇప్పుడు మీరు గమనించి ఉంటారు, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ కూడా బహిరంగంగా మీడియా సమావేశాలు కానివ్వండి ఎక్కడ కూడా ఆయన మాట జారకుండా జాగ్రత్తగా పట్టుకొస్తున్నాడు. ఆయన దాన్ని కూడా వాళ్ళు కెండల్ చేస్తూ ఒక ప్రతిపక్ష నాయకులందరూ కూడా విజయ్ వచ్చేసి మాట్లాడడం చాలా తక్కువగా మాట్లాడుతున్నారు అన్నారు. అప్పుడు వాళ్ళ నాన్న, ఈయనేం అనలేదు, వాళ్ళ నాన్న అంటే చాలా తక్కువగా మాట్లాడతాడు, ఎక్కువగా పనిచేస్తాడు మా విజయ్ అని చెప్పి ఆయన కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు కావేరీ ఇష్యూ మీ అందరూ కూడా తెలిసిన విషయం, చాలా బర్నింగ్ ఇష్యూ, చాలా దాదాపు 4-5 దశాబ్దాల నుంచి తమిళనాడు ఉండవు సమస్య.
ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని క్లారిఫై చేసేది ఇప్పించి ఉండొచ్చు కదా. అందువల్ల ఇది చాలా సున్నితమైన సమస్య. అదేవిధంగా అక్కడ కూడా తెలుగు వారు, తమిళులు, కన్నడ అందరూ ఉన్నారు. తమిళనాడు రాష్ట్రంలో కూడా తెలుగు, కన్నడ, మలయాళ వీళ్ళందరూ కూడా తమిళ అందరూ ఉన్నారు. ఈ సమస్యను జటిలం చేయకుండా ఏ విధంగా చేద్దాం అనుకున్నప్పుడు దీనికి ఒక కమిటీ వేశారు, ఈ నీటి సంరక్షణ కమిటీకి. వాళ్ళు కొన్ని సిఫార్సులు ఇచ్చారు. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా వాళ్ళు ఇన్ని టీఎంసీ నీళ్లు తమిళనాడుకి ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ రెండింటికి మర్యాద ఇవ్వకుండా కర్ణాటక ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వాన్ని వివక్ష చూపిస్తున్నారు. ఓకే, ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వము తమిళనాడు ప్రభుత్వము దాన్ని సెటిల్ చేసుకోలేకపోయినా ప్రభుత్వాలు ఎలగబెట్టింది వీళ్ళే కదా ఎలగబెట్టారు ప్రభుత్వాన్ని సుదీర్ఘకాలం. ఈ తాత తండ్రి మనవడు వీళ్ళే కదా. అప్పుడు పరిష్కరించలేక దాన్ని సాగదీసి 2 రాష్ట్రాల మధ్య మంటగా పెట్టి ఈయన వచ్చి 4 నెలలు అవ్వలేదు, అప్పుడే ధర్నాలు, తంజావూరులో ర్యాలీలు పెట్టి అక్కడ ర్యాలీలో త్రిష టాపిక్ తీయడం అనేది ఏంటి? అది ఎంతవరకు కరెక్ట్? నా ప్రశ్న అది. ఆ సబ్జెక్ట్ గా వస్తున్నాను. కానీ ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం విజయ్ చాలా సున్నితంగా దాన్ని చెప్పాడు. నేను వస్తున్నాను కర్ణాటకకి, ముఖ్యమంత్రిని కలుస్తాను. అసలు బేషజాగా పోలేదు ఆయన. మాట్లాడి సామరస్యంగా పరిష్కరించుకున్న ఆ దృష్టితో మాట్లాడాడు ఆయన. దానికి మీరు పోవటానికి అని చెప్పని వీడికి ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా చెప్పాడు. ఆయన డికే శివకుమార్ కూడా మీరు రావద్దని చెప్పాడండి. ఈ పరిస్థితిలో ఆయన విత్డ్రా అయ్యాడు. సుప్రీంకోర్టులో మళ్ళీ మూవ్ చేస్తున్నాడు ఈ విషయం మీద. రైతులు కూడా ఈ టీవీకే ప్రభుత్వానికి సంబంధించిన మంత్రి కూడా చర్యలు తీసుకుంటున్నాడు. సుప్రీంకోర్టులో కూడా వేయటం జరిగింది. అటు డిఎంకే ప్రభుత్వం వేశారు, టీవీకే ప్రభుత్వం కూడా వేస్తున్నారు. ఈ సమస్య ఇలా ఉన్నప్పుడు ఈ రోజు ఆయన వెళ్ళాడు తంజావూరుకి. వెళ్ళినప్పుడు వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళందరూ కూడా వచ్చారు. కొంతమంది మాజీ మంత్రులు కూడా ఉన్నారు ఆ సభలో. వీళ్ళందరూ ఉన్నప్పుడు ఈ కావేరీ ఇష్యూ నుంచి మాట్లాడడం తప్పే లేదు, అందరూ మాట్లాడాల్సి, ప్రతి ఒక్కరు కూడా మాట్లాడచ్చు ఆ విషయం మీద. మాట్లాడినప్పుడు ఎవరో పబ్లిక్ లో నుంచి అన్నారండి, ఎవరు కూడా ఈయన అనలేదు, ఈ ప్రభుత్వం నుంచి ఎవరు అనలేదు, పబ్లిక్ లో నుంచి ఎవరు ఇప్పుడు ఏం జరుగుతుంది అని చెప్పి ఆయన ఆలోచించి ఎదురు చూసే మాట అన్నాడు ప్రతిపక్ష నాయకుడు మన ఉదయనిధి స్టాలిన్ గారు. అది ఇది కాకుండా ఆయన ఏం చేస్తున్నాడు అన్నప్పుడు పబ్లిక్ నుంచి ఎవరో అన్నారు, అది నేను అనలేదు. దాన్ని ఎలా చెప్పి ఉండాలంటే, ఒకటి అది మీకే వదిలేస్తున్నాం మాట అనొచ్చు, లేదు అది మన అసెంబ్లీ సమావేశాల్లో మనం తెలుసుకుందాం అనొచ్చు. అది అలాకుండా ఇందాక విద్యాసాగర్ గారు చెప్పారు, అది అనుకుంటే పెద్ద భూతే. ఏమన్నాడు, తన్ని అంగే వరలే తన్ని ఇంగే వరదు అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం కొంచెం బూత్ మాటగానే అన్నా గానీ రేపు అది లా ప్రకారం తీసుకుంటే, చట్టపరంగా తీసుకుంటే చెల్లదు. సరే, అది చట్టపరంగా అన్ని చెల్లాలని లేదండి. కోర్టుల్లో గెలిచిన చాలా కేసులు ప్రజా కోర్టులో ఓడిపోతూ ఉంటాయి. కోర్టులో ఓడిపోయిన కేసులు ప్రజా కోర్టులో గెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక బూత్ మాట మాట్లాడేసి కోర్టులో నిలబడలేదు అంటే, అసెంబ్లీలో భువనేశ్వర్ గారి విషయంలో, చంద్రబాబు నాయుడు గారి విషయంలో నానా బీభత్సంగా మాట్లాడితే స్పీకర్ చోద్యం చూస్తూ కూర్చున్నాడు. ప్రజాకోర్టు ఏం చేసింది, తీసి నేలకేసి కొట్టింది ప్రజాకోర్టు. 150 సీట్లు గెలిచిన వాడిని 11 సీట్లకు పరిమితం చేసింది ప్రజాకోర్టు. అహంకారం నెత్తికెక్కి ఎక్కబడితే మాట్లాడుతామంటే కుదరదు. నీకు ఒక కల్చర్ని పక్కన పెట్టి స్వతహాగా ఏ కుటుంబం నుంచి లేకుండా సొంతంగా సీఎం అయిన వ్యక్తిని ఇంతగా టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు పరిపాలన చేత కాకపోతే, పరిపాలన బాగలేకపోతే పరిపాలన బాగలేదని మాట్లాడండి. ఇప్పుడు ఒక్క నిమిషం కృష్ణారావు గారు, ఒక్క నిమిషం సాగర్, ఇప్పుడు చెప్పండి. ఇందాక మనం మాట్లాడుతున్నాం కదా, ఈ రకంగా ఆయన అన్నది బూతే అని మీరే అన్నారు, కృష్ణారావు గారు కూడా చెప్తున్నారు బూతే అని. ఇప్పుడు ఆయన ఏమన్నాడు ఒకసారి ప్లే చేస్తా, అది ఒకసారి చూడండి. ఇప్పుడు ஆனா இன்னைக்கு ஒரு சொட்டு தண்ணீர் கூட வரல. ஆனா இதை பத்தி இன்னும் இருக்கக்கூடிய முதலமைச்சர் வாயை திறந்து பேசுறாரா? பேச மாட்டேங்கிறாரு. அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன, திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். எங்க தண்ணி வருதோ இல்லையோ அங்க தண்ணி வரணும். எங்க தண்ணி வருதோ இல்லையோ அங்க தண்ணி வரணும். காமெடி சொன்னேன். ఇప్పుడు దాన్ని బట్టి క్లియర్గా అర్థమవుతోంది
చాలా తెలివిగా చాలా ఒక్క నిమిషం సార్ కృష్ణారావు గారు, ఒక్క నిమిషం అండి. చాలా మ్యానిపులేటెడ్గా ఒక టీం జగన్మోహన్ రెడ్డి స్టైలే కనపడింది నాకు. ఆయన అంతే పాదయాత్ర చేసినప్పుడు అప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒక మాబ్ ఉండేది, సీఎం ఎక్కడికి వెళ్ళినా 600 మంది మాత్రం వెళ్తారు. ఇక్కడ కూడా అదే కనిపించింది. కావేరీ జలాల విషయంలో కావేరీ నీళ్లు ఇక్కడికైతే రాలేదు, ఎక్కడికి వచ్చాయి అని అడగగానే త్రిష అని వాళ్ళు అరిచారు. నేను కావేరీ గురించి అన్నానని ఈయన సమర్థించుకోవడం, గ్యాప్ ఇచ్చాడు కూడా. ఇది దీన్ని ఎలా సమర్థించుకోగలరు? అక్కడ వెంకటకృష్ణ గారు, నేను ఆ వ్యాఖ్యని సమర్థించట్లేదు, మళ్ళీ ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా. అక్కడ ఎక్కడో బరాసిన నీళ్లు ఎక్కడ పారుతున్నాయి అన్నట్టు ఎవరో మాట్లాడు బూత్ పరంగా తీసుకుంటే అది చాలా పెద్ద బూతే, కానీ అది బూత్గా మాట్లాడలేదు అని మాత్రమే చెప్పాను. నేనేమంటానంటే, మీరు కరుణానిధి గారి గురించి చెప్పారు. కరుణానిధి గారు మొదటి భార్య చనిపోయిన తర్వాత 2 పెళ్లిళ్ళు చేసుకున్నారు. అళగిరి స్టాలిన్ ఇద్దరు అమ్మ బిడ్డలు, అద్దరు సపరేట్ కాదు, కలిమోని సపరేట్, లాస్ట్ ఆమె కూతురు. సో ఇక్కడ ఏ రోజు వాళ్ళు రోడ్డు మీద రాలా, ఫ్యామిలీ గొడవలు లేవు. అళగిరికి అన్నదమ్ములు గొడవ, అది పక్కన పెట్టి. ఇప్పుడు నేను క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు కర్ణాటకలో యడ్యూరప్ప విషయం తెలుసు కదా, యడ్యూరప్ప శోభా విషయం తెలుసు కదండి మీకు. ఆవిడ వల్ల ఆయన ముఖ్యమంత్రి పదవి వదులుకున్నాడు. ఇది నోన్ ఫ్యాక్ట్, ఎవరైనా చెప్తారు కర్ణాటకలో. కానీ ఏ రోజు రోడ్డు మీదకి రాలే ఆ విషయం, అది ఇంటర్నల్ గా ఉండేది వ్యవహారాలు. వెన్ యు ఆర్ ఇన్ పాలిటిక్స్, హీఈస్ నాట్ విజయ్ అనే వ్యక్తి ఈ రోజు సీఎం, చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు, ఇది కస్టోడియన్ ఆఫ్ ది స్టేట్. ఆయన రోల్ మోడల్ గా ఉండాలి, అంతే తప్ప నా వ్యక్తిగతం అని చెప్పింది అని చెప్పడానికి వీల్లేదు. దాని 1976 సుప్రీంకోర్టు హూ ఇస్ ద పబ్లిక్ ఫిగర్ అనే దాని మీద జడ్జిమెంట్, 5 బ్రాంచ్ జడ్జిమెంట్ అవుతుంది. అది కూడా తమిళనాడు. మీరు టీడీపీ కార్యకర్త, టీడీపీ నాయకుడు గాను డిఎంకే నాయకుడు గాను ఉన్నారు, ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. కానీ పాయింట్ ఏంటంటే, మీరు దయచేసి అర్థం చేసుకోండి. పబ్లిక్ లీడర్గా ఉన్నవాడు, పబ్లిక్ లైఫ్లో ఉన్నవాడు, ముఖ్యమంత్రిగా ఉన్నవాడు, ప్రధానమంత్రిగా ఉన్నవాడు, లేకపోతే ఎమ్మెల్యేగా ఉన్నవాడు, ఎంపీగా ఉన్నాడు, రోల్ మోడల్గా ఉండాలి, ఆదర్శంగా ఉండాలి, బాగుంటాయి, చెప్పడానికి చాలా బాగుంటాయి, వినడానికి చాలా బాగుంటాయి. పాయింట్ నెంబర్. రెండవది, ఎక్కడా కూడా సీఎం అయిన తర్వాత వచ్చిన వ్యవహారం కాదు ఇది, సీఎం అయిన తర్వాత తెర మీదకి వచ్చిన వ్యవహారం కాదు ఇది. ఎలక్షన్ల ముందు పొలిటికల్ కాన్స్పిరసీస్లో భాగంగా ఆయన కుటుంబంపై జరిగిన దాడిలో భాగంగా వచ్చిన రప్చర్ ఇదంతా కదా. అంతవరకు అయితే ఒప్పుకుంటారు కదా మీరు. ఆ రప్చర్ని ఇలా క్యారీ ఫార్వర్డ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మీరు అది మాట్లాడండి. రోల్ మోడల్ ఉండాలి, త్రిషన్ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు, ఇలాంటి మీ బురదల్లే కార్యక్రమాలు వద్దు. ఎవరు క్యారీ చేశారంటున్నా నేను, ఎవరు క్యారీ చేశారు దాన్ని? డిఎంకే లేదా మీలాంటి వాళ్ళు కాదు. ఇందాక పుల్లారావు గారు చెప్పారు, పుల్లారావు గారు అట్లేం చెప్పలేదు, పుల్లారావు గారు అట్లేం చెప్పలేదు, మీలాగా చెప్పలేదు. అంటే రోడ్డు దాన్ని ఒకటి వ్యక్తిగతమైన విషయం వ్యక్తిగతానే ఉండాలి తప్ప పబ్లిక్ గా ఉండకూడదు. నేను మళ్ళీ చెప్తున్నా వ్యక్తిగతమైనది వ్యక్తిగతంగానే ఉండాలా, రోడ్డు మీదకి రాకూడదు. రోడ్డు మీదకి వచ్చాడు ప్రతి ఒక్కడు మాట్లాడతాడు, సిటిజన్ ఆఫ్ ది కంట్రీ ఎవడైనా మాట్లాడొచ్చు, ఎవడైనా కామెంట్ చేయొచ్చు. అంటే అది బూతు పదం దాన్ని నేను సమర్థించట్లేదు. నేనేమంటానంటే డెకోరం మెయింటైన్ చేయాలా చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడుగా. లేదు ఆయన ఈరోజు ఇప్పుడు ఫిల్మ్ యాక్టర్ కాదు, ఫిల్మ్ యాక్టర్ అయితే వాళ్ళ పర్సనల్ లైఫ్ వేరు ఉంటుంది, దాని గురించి ఎవరు కామెంట్ చేయరు. ఆయన చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు, కస్టోడియన్ ఆఫ్ తమిళనాడుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన డెకోరం మెయింటైన్ చేయాల్సిందే, దానికి ఎవరు అతీతులు కాదు. ఈ రోజు హైకోర్టు కూడా అదే అబ్జర్వ్ చేసింది, అదే చెప్తున్నా నేను. హైకోర్టు అదే అబ్జర్వ్ చేసిందండి, హైకోర్టు అది అబ్జర్వ్ చేయలేదు. ఆయన లాయర్లు పోయారు, ఆర్గ్యుమెంట్ చేశారు, అతను అరెస్ట్ చేయకండి, విచారించి పంపించేయండి అని చెప్పి సాగర్ కోర్టులు ఇప్పుడు సుప్రీంకోర్టుకి కోర్టులో ఏం జరిగిందో వన్ ఆఫ్ ది అడ్వకేట్ నాతో వ్యక్తిగతంగా మాట్లాడాడు. ఎవరు అడ్వకేట్ మాట్లాడాడు? డిఎంకే అడ్వకేట్ మీతో మాట్లాడాడు కాదు, అక్కడున్న అడ్వకేటో డిఎంకే అడ్వకేటో నేను చెప్తాను. అక్కడ జరిగింది ఏంటి? పోలీసులు కూడా ఏం చెప్పారు? మేము అరెస్ట్ చేయడానికి తీసుకెళ్లలేదు, విచారించడానికే తీసుకెళ్తున్నాము అని చెప్పారు. అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటేనే అప్పుడు ఆర్గ్యుమెంట్ వేరుగా ఉండేది. మరి పోలీసు వాళ్ళు ఆ విచారణ చేయాలనుకుంటే 41 నోటీస్ ఇచ్చేసి వచ్చి ఉంటాడు కదా, అదే అడిగింది కోర్టు అదే అడిగింది. సో ఆ కోర్టు విషయం పక్కన పెట్టేద్దామని నేనేమంటానంటే, ఇక్కడ వాళ్ళిద్దరు సాన్నిహిత్యం అన్న మాట మీద ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. ఉంటే అది వాళ్ళ కర్మ అంతే, నేను దాని గురించి కూడా మాట్లాడటం లేదు.
నేనేమంటున్నానంటే వాళ్ళిద్దరి విషయం అనేది తమిళనాడులో పబ్లిక్ అండి, వాళ్ళందరూ మాట్లాడుకునే విషయం, అదంతా కూడా రొటీన్ కామన్ విషయమే. ఇతను బూతులు తిట్టడం తప్పు, కానీ ఒక కస్టోడియన్ ఆఫ్ ది తమిళనాడుగా ఉన్నప్పుడు, ఒక చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడుగా ఉన్నప్పుడు ఆయన డెకోరం మెయింటైన్ చేయాలా అనేది మాత్రమే చెప్తున్నారు. డెకోరం మెయింటైన్ చేయాలంటే ఎవరు ఏమన్నా సరే మూసుకొని కూర్చోవాలా, అదా మీరు చెప్పే సలహా? అంటే ఇప్పుడు కాదండి, అంటే ఎవరు ఏం మాట్లాడినా వాళ్ళకేమి వాజ్పేయి గారి వ్యక్తిగత జీవితం మీద ఆయన వ్యక్తిగతంగా చెప్పేంత వరకు ఎవరికైనా తెలుసా సార్? లేకపోతే విద్యాసాగర్ ఒక మాట వినండి, విద్యాసాగర్ ఒక మాట వినండి. వాజ్పేయి గారి గురించి మాట్లాడినా, మోదీ గారి గురించి మాట్లాడినా వాళ్ళు చిన్నపిల్లలను లేకపోతే బాధ్యత లేని వ్యక్తులను క్షమించి వదిలేసేయడమో లేకపోతే పట్టించుకోకుండా వదిలేయడమో జరిగింది. అదే రాహుల్ గాంధీ మొన్న మోడీ గారి విషయంలో అమ్మాయి మాట్లాడినట్టు రాహుల్ గాంధీయో లేకపోతే ఇంకొక సభ్యుడో మాట్లాడి ఉంటే హౌస్లో ఉన్న వాళ్ళు, ప్రభుత్వం ఊరుకుంటుందా? చట్టం ఊరుకుంటుందా? ఉదయనిధి మాట్లాడింది తప్పే. ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ దట్. దాన్ని అదే కదా టాపిక్, అది కదా టాపిక్ అది వదిలేసి మీరు టాపిక్ అది వదిలేసి వాళ్ళు కలిసి ఉండడం తప్పు, వాళ్ళ రిలేషన్ తప్పు అనేది మాట్లాడుతున్నారు మీరు. అట్లా అదేనా చెప్తున్నా, వాళ్ళ రిలేషన్ ఉంటే వ్యక్తిగతంగా పెట్టుకోవాలి, పబ్లిక్ వచ్చి అరే ఎవరు చెప్పారండి పబ్లిక్ తప్పు అని చెప్తున్నాను. సాగర్ సారీ టు సే, అంటే నేను మీతో పోలిక నేను చెయ్యను, కానీ ఎవరైనా బయటికి తీసుకొని చూపిస్తారండి? ఎందుకు చూపిస్తారు? పుల్లారావు గారు చెప్పింది, వాళ్ళే చూపించలేదండి. పుల్లారావు గారు చూసిన వీడియో ఏంటో మరి నేనైతే చూడలేదు, మరి ఆయన ఎక్కడ చూసారో. అందరూ చాలా నో మీరు చూసింది నేను చూసింది ఒకటే వీడియో. అయితే అదేంటంటే వాళ్ళు ఒక ఫంక్షన్కి వెళ్ళారు, ఆ ఫంక్షన్కి కలిసి వెళ్ళారు, ఒకే వెహికల్లో వెళ్ళారు, అదే బాగా వైరల్ అయింది. అయితే ఇక్కడ ఇష్యూ అది కాదు సార్, ఐఎమ్ సారీ, మనం రాంగ్ ట్రాక్ లో వెళ్తున్నాం, వాళ్ళని కించపరిచే విధంగా వెళ్తున్నాం. మనం ముఖ్యమంత్రి విజయన్ కానీ ఆయన ఫ్రెండ్ అందామా లేకపోతే ఆయన కో యాక్టర్స్ అందామా ఏమన్నా పేరు పెట్టుకొని వాళ్ళని మనం కించపరిచే విధంగా మాట్లాడుతున్నాం. కానీ అసలు జరిగింది రాజకీయాల్లో ఎలాంటి కల్చర్ ఉండకూడదో ఆ కల్చర్ని మనం మాట్లాడకుండా దాన్ని అటు తీసుకెళ్తున్నాం. మనమే కరుణానిధి మీదనో ఉదయ స్టాలిన్ మీదనో మనకేదో ప్రేమ ఉందా, నేను మిమ్మల్ని మీకుందని నేను అనట్లా, కానీ టాపిక్ అక్కడ పోతుంది. పుల్లారావు గారు ఇందాక దాని కంటిన్యూషన్లో మీరు ఒక మాట అన్నారు, సీఎం ఓవర్గా రియాక్ట్ అయినట్టున్నాడు ఈ విషయంలో, అతను ఎవరో అన్నారు కదా అని వదిలేసి ఉంటే అయిపోయేది, ఓవర్గా రియాక్ట్ అయ్యాడేమో అని అన్నారు మీరు. వదిలేసి ఊరుకుంటే ఒకటి అతను అన్న మాటలను అంగీకరించినట్టు అవుతుంది, రెండవది అతను అన్నది తప్పు అని బయటికి ఎలా తెలుస్తుంది? తప్పనేది ప్రజలకు తెలియాలి కదా, అన్న మాట తప్పని. అది నిజమా అబద్ధం పక్కన పెట్టండి, అతను అన్న తీరు, అతను ప్రొజెక్ట్ చేసిన తీరు తప్పు అనేది బయటికి, అతని ఆ చీప్ వర్డ్స్ జనానికి తెలియాలి. రెండవది తర్వాత మోడీ గారిని ఎవరో అన్నారన్న టాపిక్ వచ్చింది. చిన్నపిల్ల అయినా తప్పు తెలుసుకుని సారీ చెప్పింది, 2 days తర్వాత క్షమించండి నన్ను చెప్పింది. మరి ఈ మహానుభావుడికి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కానీ అవి ఉన్నాయని నేను అనుకోవట్లే. మరి సాగర్ గారు ఏమన్నా చెప్పిస్తారేమో తర్వాత ఆయనతో. యా పుల్లారావు గారు ప్లీజ్ చెప్పండి. నేను చెప్పేది నేను విన్నా, మీరు సాగర్ గారు మన కృష్ణారావు గారు మాట్లాడింది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏమన్నానంటే ఆయన ముఖ్యమంత్రి ఉన్నారు, మీరు ఆయన కామన్ మ్యాన్ లాగా బిహేవ్ చేస్తే కరెక్ట్ కాదు. రేపు ఇది డిక్టరెన్స్ కాదు కదా సార్, ఇక్కడే తేడా వస్తుంది. ఏం చేశాడు ఆయన? కామన్ మ్యాన్ లాగా బిహేవ్ చేయకూడదు అంటున్నారు, కామన్ మ్యాన్ లాగా ఏం బిహేవ్ చేశాడు? డిక్టరెన్స్ మీరు అన్నమాట రైట్, ఇలా వదిలేస్తే ఎలాగా ఎవరో అంటారు మళ్ళీ ఏం ఇది డిక్టరెంట్ కాదు కదా. ఆయన తీసుకున్న కంప్లైంట్ చేశాడా? అదే సార్ త్రిష ఏమన్నా రియాక్ట్ అయిందా? త్రిష వాళ్ళ అభిమానులు పార్టీ కార్యకర్తలు కేసు పెడితే పోలీసు రియాక్ట్ అయ్యారు, పెట్టారు, ముందరికి వెళ్ళండి కంప్లైంట్ తీసుకోవాలి. ఇది డిక్టరెంట్ అవ్వలేదు కదా ఆఖరికి. డిక్టరెంట్ అంటే ఇంకా ఆగదు కదా. దీంతో నేను చెప్పేది ప్రాక్టికల్ గా చెప్తున్నాను. నాకు విజయ్ అంటే రెస్పెక్ట్, స్పెక్టాక్యులర్ విక్టరీ గెలిచాడు అతను. ఎన్టీఆర్ లాగా, కేజ్రీవాల్ లాగా విషయం చిన్న విషయం కాదు. ఆయన రోజుకి ప్రాక్టికల్ గా ఇలాంటి పనులు
చిన్న చిన్న పనులు చేస్తున్నారు అని చెప్పడానికి టైం ఉంటుందా? ఆయన చేసే చిన్న చిన్న వెతకారాలు ఇవన్నీ బిల్డప్ అవుతాయి. అది ఆయన గుడ్ విల్ పాలు చేసుకుంటున్నాడు. క్యాపిటల్ పాలు, సోషల్ క్యాపిటల్, పొలిటికల్ క్యాపిటల్ ఆయనే పాలు చేసుకుంటున్నాడు. మూడోది నేను మరీ చెప్తున్నా, అది మీ అంత సీనియర్ పర్సన్ అంత యాక్సెస్ ఉన్నాయి, ఆయనే ఇంట్రొడ్యూస్ చేసేది ఇంటిమేట్ ఫోటోస్, ఆమెతో ఉండటం, ఇలాంటి వ్యక్తితో అది తప్పలేదటనా. కానీ నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తప్పదది, మీకు లిమిట్స్ వస్తాయి, తప్పదు. మేము చేసుకోవాలంటే ఈ ఆట అది నేను ఒప్పుకుంటాను, అది ఇప్పుడు నువ్వు ఆట మీరు ఆడొద్దు. అన్నదాన్ని ఇప్పుడు మీరు అన్నదాన్ని నేను ఒప్పుకుంటా, ఐ అగ్రి. కానీ ఒక పబ్లిక్ మీటింగ్కి వెళ్ళి నువ్వు వెళ్ళిన కాజ్ ఏంటి? కావేరీ జలాలు. ఈ రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పాలించింది మీ కుటుంబమే, మీ తాత, మీ నాన్న, రేపో నువ్వు అయితే అవుతావేమో. ఇన్నాళ్ళు పాలించి రాష్ట్రంలో కావేరీ జలాల మంట రావణ కాష్టంలో రగిలిస్తూ అతను వచ్చి 3 నెలలు అవ్వలేదు, నువ్వు వెళ్ళి పెద్ద ర్యాలీ తీస్తావు. అసలు ఆ ర్యాలీ తీయడానికే నీకు అసలు నైతికత లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోనీ తీసిన వాడు అక్కడికి వెళ్ళి ఎక్కడికో రావాల్సిన నీళ్లు ఇక్కడికి వచ్చాయి, ఇంటికి వచ్చాయి అంటే దాని అర్థం ఏంటి? వెళ్ళిన పర్పస్ ఏంటి? నువ్వు మాట్లాడిన మాట ఏంటి? అది పిల్ల చేష్టలు అనాలనా, లేకపోతే విజయ్ సీఎం అయ్యాడు, అతనికి అర్హత లేకపోయినా, లేకపోతే ఇంకోటి మనసులో పెట్టుకొని మాట్లాడిన ఉక్రోషము, జలసి, అసూయతో కూడిన మాటలు అనుకోవాలనా? ఒకటి ఆయన విజయ్ ఇంకో రకంగా చేయొచ్చు కదా, ఇది నేను అనేది. ఇంకా ఇంటెలిజెంట్ గా బిహేవ్ చేయొచ్చు కదా ముఖ్యమంత్రి. ఈవేళ ఆయన సినిమా యాక్టర్ గా లేడు, ఇంకా ముఖ్యమంత్రి ఇంకా 4 సంవత్సరాలు 9 నెలలు ఉన్నది. ఎందుకు చేయకూడదని ఉంది? ఎన్టీ రామారావు గారు చేయలేదా? ముఖ్యమంత్రి గారు సినిమా చేయలేదా? అయితే అది కరెక్టే, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన కొత్తగా ఉన్నాడు, అడ్వైజర్స్ రెచ్చగొడుతున్నారు అప్పుడప్పుడు ఆయన్ని. మేము చెప్పేది సింపుల్ గా, ఆయన మీరు చెప్పింది చెప్పొచ్చు పబ్లిక్, ఇతను ఇలా బిహేవ్ చేస్తున్నాడు, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇలాంటి మాటలు అన్నాడు, చెప్పొచ్చు కదా. అది వెంటనే చెప్పొచ్చు కదా, వాట్ వీ కెన్ డూ అని చెప్పొచ్చు కదా. ఆయన ఫాదర్ స్టాలిన్ ఎప్పుడు ఒక బ్యాడ్ మాట అనలేదు, అది కూడా గ్రహించుకోండి దయచేసి. నేను అన్నాను మాట, స్టాలిన్ అన్నాను, నేను అనలేదు కదా. ఎప్పుడు అనలేదు, ఎప్పుడు ఆయన కెరియర్ లో స్టాలిన్ డిగ్నిఫైడ్ గానే ఉన్నాడు ఎప్పుడు కెరియర్ లో. సో మీరు చెప్పే విధానం చెప్తున్నా, ఆయన ఇది చేసిన దాన్ని బట్టి ఇదే ఫ్యూచర్ లో యాక్షన్ లాప్ చేయు, ఇంకా రెచ్చిపోతారు. ఆయన ముఖ్యమంత్రిగా హీఈస్ టాకింగ్ లైక్ దిస్, ఇలా మాట్లాడుతున్నాడు, నాదేం చేయమంటారు, ఎలా కన్వే చేయమా? ఈ కుడ్ హావ్ సెడ్ దట్ ఫస్ట్ టైం చెప్పాలి, తప్పదది. అదే స్ట్రాటజీ అంటదా. తీసుకొచ్చారు, పోలీసు తీసుకొచ్చారు, ఎక్కడో తీసుకెళ్లారు. మన బీజేపీ ఏం చేసింది, ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీ, ఆ కరూర్ స్టాంపీడ్ని ఢిల్లీకి రప్పించేవారు. ఎవరిని? విజయ్ని. మీకు తెలుసు కదా, ఏ రోజంతా కూర్చోబెట్టి భయపెట్టేసి నీకు ఇది అనవసరం. ఆయన హ్యాండ్లింగ్ చేసేది నేను తప్పట్టున్నాను, కానీ ఆయన అనుభవం లేకుండా చేస్తున్నాడా, ఆయన చూసి భయపడి ఎవరు మాట అడ్డం పడతలేదా, ఆయనకున్న పర్సనాలిటీకి ఏంటి, ఇది కరెక్ట్ నిర్ణయమా ఇలా చేయటం? ఆయన పొజిషన్ కి, ఆయన స్టేటస్ కి మెయింటైన్ చేసుకోవటానికి ఇది కరెక్ట్ కాదు అనుకుంటున్నా. ఆయనకి ఇది అప్పటి నుంచి నాకు కనపడేది ఏంటంటే కొద్దిగా హేస్టీ స్టెప్స్, ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తో చేస్తున్నాడు, కన్సల్టేషన్ తక్కువగా ఉన్నది, అది నాకు కనిపిస్తుంది. ఆయన ఇలా అన్నాడు ఈ మాట, ఇది మిస్బిహేవియర్, కానీ నేను యాక్షన్ తీసుకోవట్లేదు లేదు అంత బెటరా కాదా ఈ విషయంలో? నెక్స్ట్ టైం చేస్తే వదలను, అయిపోయింది కదా. ఇప్పుడు ఏమైంది చెప్పండి. ఇక్కడ ఏమైపోయిందంటే మనం మహామహా నాయకుల్ని చూసాం. మనం జవహర్లాల్ నెహ్రూ, లేకపోతే మహాత్మా గాంధీ, తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి, లేకపోతే ఇంకా నేను పుట్టకముందు పార్లమెంట్లోనో లేకపోతే రాష్ట్రాల అసెంబ్లీలోనో మహామహా నాయకుల్ని చూసాం. ముఖ్యమంత్రుల్ని, ప్రతిపక్ష నాయకుల్ని, ప్రధానమంత్రుల్ని, ప్రతిపక్ష నాయకుల్ని చూసాం. ఇక్కడ ఏం మాట్లాడుతున్నామంటే మనం, ముఖ్యమంత్రి ఏమో గాంధీలా ఉండాలి, ప్రతిపక్ష నాయకుడు ఎలా ఉన్నా పర్లేదు, ముఖ్యమంత్రి మాత్రం నోటికి స్టేపుల్స్ వేసుకుని కూర్చోవాలి. అయితే ఈ విషయంలో, ఈ ఎపిసోడ్లో ముఖ్యమంత్రి ఏమి రియాక్ట్ అవ్వాల, కనీసం దాని మీద ట్వీట్ కూడా చేయాల. కొంతమంది అభిమానులు లేదా పార్టీ వర్కర్స్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, పోలీస్ డిడ్ దేర్ జాబ్,
యాజ్ సింపుల్ యాజ్ దట్. అది తెలుసుకుని వెంటనే కోర్టుకు వెళ్ళారు లాయర్లు వెళ్ళేసరికి అప్పటికే పోలీసులు ఇక్కడ అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని అరెస్ట్ చేయొద్దని హైకోర్టు చెప్పింది. అప్పటికే పోలీసులు ఇతన్ని అదుపులోకి తీసుకున్నారు కాబట్టి ఆల్రెడీ అప్పుడు కేసు ఫైల్ అయిపోయింది, ఎఫ్ఐఆర్ ఇష్యూ అయిపోయింది. కొన్ని బిఎన్ఎస్ దీని ప్రకారం కొన్ని సెక్షన్లు కూడా. మీకు విషయం చెప్పనా సాగర్ గారు, మీరు కూడా వినండి, మీకు విషయం చెప్తాను. హైకోర్టు అతన్ని అరెస్ట్ చేయొద్దు అని చెప్పే టైంకే మా చెన్నై కరెస్పాండెంట్ ఏ సెక్షన్ల కింద కేసు పెట్టారో కూడా చెప్పేశారు. అంటే అక్కడ కేసు ఫైల్ అయిపోయింది. ఆ తర్వాత కోర్టు చెప్పింది అతన్ని అరెస్ట్ చేయొద్దు, విచారించి పంపేయండి అన్నారు. ఓకే, పోలీసులు విచారణ కోసం తీసుకెళ్తారు, విచారిస్తారు, అది వేరే విషయం. సో నేను ఇక్కడ ఏమంటానంటే కృష్ణారావు గారు, అసెంబ్లీ రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కదా, బడ్జెట్ ఇది ఉంది కదా, ఆ సమావేశాలను దృష్టిలో పెట్టుకొని ఉదయ్ స్టాలిన్ ఈ రెచ్చగొట్టే కార్యక్రమానికి పాల్పడ్డాడని అనుకోవచ్చా? ఎవరు ఏం చెప్పినా ప్రతి మంత్రి అవినీతి చేశారు. అందరి మంత్రుల మీద రుజువైనటువంటి సాక్ష్యాధారాలతోటి వాళ్ళు తప్పులు చేస్తున్నారు. శేఖర్ బాబు చేశాడు, ఏ బాబేలు చేశాడు, సెంధిల్ బాలాజీ చేశాడు. వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు మీద చర్యలు తీసుకోవడానికి స్టార్ట్ అయింది వర్క్. డిఎంకేలో మంత్రులుగా చేసిన వాళ్ళు. అవునండి, అది అసలు విషయం. అది వాళ్ళ రంధ్రాలు బొక్కలు ఎక్కడ బయటపడతాయని ఈ రకంగా ఎవరు అడిగారు. ఓకే, చెప్పండి. అదే వాస్తవం. అదే ఇవాళ నెహ్రూ అనే మినిస్టరు, మన తిరుచికి సంబంధించిన ఆయన, తెలుగు వ్యక్తి ఆయన, కేఎన్ నెహ్రూ, ఆయన మాటలు కూడా అట్లా అనలేదు, ఇట్లా అన్నాడని చెప్పి దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేశాడు ఆయన. ఆయన ఇట్లా అనలేదు అనేళ్ళ విషయం ఇట్లా అన్నాడని చెప్పి ఆయన మార్చి చెప్తున్నాడు. మీడియా మా వర్క్ ఇచ్చారని చెప్తున్నాడు ఆయన. అందువల్ల ఎవరేమనుకున్నా కానీ రేపు ఒక్కొక్కరు సెంధిల్ బాలాజీ మీద తలకు మించిన కేసులు ఉన్నాయి. అదేవిధంగా ఏవావేలు పారిపోయాడు, మధ్యలో సింగపూర్ వెళితే ఏమన్నాడు, కనపడలేదు, మినిస్టర్ కనపడలేదు అని చెప్పని అసెంబ్లీలో ఈయన కూడా చెప్పడం జరిగింది విజయ్ గారు. శేఖర్ బాబు దేవాదాయ శాఖలో ఎన్నో అవినీతులు జరిగినాయని చెప్పని అది కూడా లిస్టు తీస్తా ఉన్నారు. అలా ఒక్కొక్కరి మీద లిస్టు తీసుకుంటా ఉన్నారు. అందరి మీద కరెక్ట్ గా అన్నాడు ఆయన. ఆదవర్జన్ అని చెప్పని ఆయన తెలుగు అతను ఇప్పుడు ఒక పీడబ్ల్యూడీ మినిస్టర్ గాను ప్లస్ స్పోర్ట్స్ మినిస్టర్ గా ఉన్నాడు. ఆయన అన్నాడు, డిఎంకే పార్టీకి చెప్పాల్సిన లెక్కలన్నీ కరెక్ట్ గా చెప్తా ఉన్నాడు. విజయ్ అనాల్సిన మాట విజయ్ ఎప్పుడు ఏమడుతుంది, నేను మాట పొర్లు బాను, నేను 6 నెలలు మాట్లాడాను అన్నాడు. దానికి బద్దపడి ఉన్నాడు. కానీ ఆదవర్జన అందరి లెక్కలు కరెక్ట్ గా తీరుస్తామని చెప్పని పబ్లిక్ గా చెప్పాడు. దానిలో భాగమే ఇదంతా కూడా. కానీ ఆయన ఎప్పుడైతే నేను అవినీతి కామడు దూరం 1000 రూపాయలు లంచం తీసుకొని పట్టిస్తే 1,00,000 రూపాయలు ఇస్తా, ఏ మంత్రి కానివ్వండి, మా మంత్రి కానివ్వండి, మా యొక్క కార్యకర్త కానివ్వండి, మా యొక్క ఆఫీసర్ కానివ్వండి, ఎవరైనా కానీ మా దగ్గర ఇవ్వండి, వాళ్ళు అరెస్ట్ చేయకపోతే మనం చూడని చెప్పని ఛాలెంజ్ చేసినాడు. అదేవిధంగా ఇంకా నేను చెప్పవచ్చో చెప్పకూడదు కానీ ఒక అధికారిని కలిసాను ఈ మధ్య, ఐఏఎస్ అధికారి. ఆయన అన్నాడు కరెక్ట్ గా 10 o'clock ఆఫీస్ పోవాలన్నాడు. అదేం సార్ తొందరగా అంటేను, మాకంటే ముందు పోయి కూర్చుంటున్నాడు ఆయన, మేము తప్పదుగా వెనక ముందు వెళ్ళేవాడమే, ఇప్పుడు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పని ఆ లెవెల్లోనే తీసుకొచ్చాడు ఆ క్రమశిక్షణ. సో ఆయన మాట్లాడేది తక్కువ, చేసేది ఎక్కువ అని చెప్పొచ్చు. ప్రజలు కూడా ఆయన గెలిపించారంటే ఏదో చేస్తాడని నమ్మకంగా గెలిపించారు. యువత, మహిళ ఈ రెండు ఆయన వెనకీడుతూ ఉన్నంతకాలం లోకల్ బై ఎలక్షన్ కూడా తొందరలో రాబోతున్నాయి. దానిలో చూపిస్తారు సత్తా అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ప్రస్తుతం కావాల్సినంత మంది సంఖ్యాబలం కూడా దాటేశాడు ఆయన. రైట్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో త్రిష రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది కృష్ణారావు గారు? ఏమైనా ఉందా, అట్లాంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? దాని గత చరిత్ర తీసుకుంటే 1989 ఎంజీఆర్ గారి పీరియడ్ లో జయలలిత గారిని రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి రాజ్యసభ పంపించాడు. అక్కడ మాట్లాడిన స్పీచ్ విని ఇందిరాగాంధీ గారి కామెంట్ చేయడం జరిగింది. ఏ గుడ్ పార్లమెంటేరియన్, గుడ్ స్పీచ్ అని చెప్పని పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఆవిడ అదే అంకురార్పణ. అంతకుముందు కూడా ఆవిడ ఎన్నో అవమానాలు జరిగినాయి. చట్టసభల్లో ఆమె జుట్టు పెట్టుకొని పీల్చి జరిగింది. అవన్నీ కూడా ఛాలెంజ్ తీసుకుందాం. భయపడను,
ఈ అసెంబ్లీకి వస్తే మళ్ళా ముఖ్యమంత్రిగానే కాలు పెడతానన్నది ముఖ్యమంత్రి అయ్యా వచ్చింది 91లో. అదేవిధంగా ఈ ఇంతవరకు ఎక్కడ కూడా త్రిష ఒక్క కామెంట్ ఎక్కడ మాట్లాడాల. మీటింగ్ వెళ్ళింది, ఆయన ముఖ్యమంత్రి అందరితో పాటు వెళ్ళింది, కొంతమంది సినిమా యాక్టర్లు వచ్చారు, ఆమె కూడా వచ్చింది. అదేవిధంగా నార్త్ ఇండియాలో ఒక మ్యారేజ్ కి చాలా మంది సినిమా యాక్టర్ని పిలిచారు, వీళ్ళిద్దరు కూడా కలిసి వెళ్ళారు. ఎంతమంది ప్రతిపక్ష నాయకులు, అధికార పక్ష నాయకులు మనం కలిసి తిరుగుతున్నారు కదా కొన్ని రాష్ట్రాల్లో. ఇది వచ్చేసి సినిమా ఫంక్షన్ పిలిచారు, వీళ్ళు అనుకోవచ్చు ఖుష్బు డాక్టర్ మ్యారేజ్ అనుకుంటా. ఆమె తమిళనాడులో క్యారియర్ స్టార్ట్ చేసి బ్రహ్మాండంగా వెళ్ళి గుడి కట్టే స్టేజ్కి వెళ్ళింది ఆమె. ఆవిడ ఫ్యామిలీ మ్యారేజ్ కి వెళ్ళారు, వీళ్ళిద్దరు కూడా వెళ్ళారు. ఏం ఫ్రెండ్షిప్ లో పోకూడదా, రాకూడదా, మాట్లాడకూడదా, చేయకూడదా? అందువల్ల మీరు అన్న పాయింట్కి వస్తే ప్రజలందరూ కూడా ఆవిడకి రాజ్యసభ సభ్యత్వం ఇస్తే ఏ ఒక్క వ్యతిరేకం రాదు, ఒక డిఎంకే పార్టీ తప్పితే. డిఎంకేనే ఇదంతా జీర్ణించుకోలేకపోతోంది. ఒకవైపేమో అతను కరప్షన్ యాంటీగా మా కేసులు మూవ్ చేస్తుండడము, డిఎంకేలో మీరు చెప్పినట్టుగా అప్పుడు మంత్రులు ఎవరైతే కరప్ట్ ఛార్జెస్ ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలకి. రెండవది ఇప్పుడు రాష్ట్రంలో కరప్షన్కి వ్యతిరేకంగా తీసుకుంటున్న కొన్ని చర్యలు. ఇప్పుడు మొన్న ఎగ్జాంపుల్ చెప్తాను, లిక్కర్ బిజినెస్ మీద విజయ్ చాలా స్పష్టంగా ఏం చెప్పారు, మీరు ఎవరికి గవర్నమెంట్కి ఇవ్వడం కానీ లేకపోతే రాజకీయ నాయకులకి ఇవ్వడం, మామూలు ఇవ్వడం కానీ ఏమి వద్దు, లిక్కర్ ధరలు తగ్గించండి, ట్యాక్స్ కట్టండి, అంతే. ఒక్కసారిగా లిక్కర్ ధరలు తగ్గించండి. సారీ ఫర్ ఇంటరప్షన్. అన్ని బాటిల్ మీద క్యూఆర్ కోడ్ తీసుకొస్తారు అన్నాడు. పొరపాటు జరిగి అదే చెప్తున్నా. సో ఇటువంటివి ఒకటి. రెండవది ఆయన్ని జీర్ణించుకోలేకపోవడం, తట్టుకోలేకపోతున్నారు. అదైతే క్లియర్ కనపడుతుంది. తొలి రోజు నుంచే విషం కక్కుతున్నారు. పర్టికులర్ డిఎంకే ఎందుకు విషం కక్కుతుందో అర్థం కావట్లా ఇంకో ప్రాంతీయ పార్టీ వస్తే. సో ఇక్కడ అసెంబ్లీని దృష్టిలో పెట్టుకునే ఇలాంటి మాటలు మాట్లాడాడు ఉదయ్ స్టాలిన్ అనే దాని మీద మీరేం చెప్తారు సాగర్ గారు? అసెంబ్లీ సమావేశాలు ఇవి బడ్జెట్ సమావేశాలు, ఇదేమి బడ్జెట్ మీద చర్చ జరుగుతుంది పెద్దగా. బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ మీద చర్చ జరుగుతుందా? ఎవరు చెప్పారు? సరే ఓకే, ఇప్పుడు నేనేమంటానంటే ఉదయనిధి స్టాలిన్ మాట్లాడింది కరెక్ట్ కాదు అన్నది అందరూ ఏకీభవించాల్సిన విషయం. ఇందాక నేను చెప్పిన పెద్ద తరహా ఏదైతే మళ్ళీ చెప్తున్నా, పెద్ద తరహా ఒక చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడుగా ఆయనకు హుందాగా వ్యవహరించాల్సిన తీరులో వ్యవహరించలేదు. ఇది నెంబర్ 2. నెంబర్ 3, త్రిష రాజకీయాల్లోకి వస్తుందా రాదా అంటే రావచ్చు, ఆవిడకి హక్కు ఉంది. ఎందుకు నేను చేయొచ్చు కాదు రావాలా వద్దా నేను అడగట్లేదు బాస్, ఆయన అడగట్లేదు, మిమ్మల్ని అడగట్లేదు. నేను అనేది ఏంటంటే ఆవిడ తమిళనాట ఇది ఒక సంప్రదాయం ఉంది కాబట్టి, గతంలో మనం కరుణానిధి గారు, జయలలిత గారు, ఎంజీఆర్ గారు ఇలాంటి చూసున్నాం కాబట్టి, ఇవాళ తిరుచిలో నిన్నటి నుంచి బ్యానర్లు పెద్ద పెద్ద ఇవి పెట్టున్నారు కదా, ఫ్లెక్స్. మదురైలో పెట్టున్నారు కాబట్టి రాజకీయాల్లోకి రావాలని త్రిషని. సో అలాంటి ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని కూడా, ఈ జరుగుతున్న గొడవని బేస్ చేసుకుని కూడా ఎంతవరకు అవకాశం ఉందని మాత్రమే విశ్లేషణ అడుగుతున్నా నేను. రావాలా వద్దని నేనే రావచ్చు. ఆవిడకి తిరుచి, ఇప్పుడు ఈయన తిరుచి ఈస్ట్ లో రాజీనామా చేసిన సీట్ లో ఆవిడ కంటెస్ట్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. ఆవిడ ఆ సీటుకు ఒక ఐఏఎస్ ఆఫీసరు లేదా లారెన్స్, డాన్స్ మాస్టర్ లారెన్స్, ఈవిడ పేరు, 3 పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఈవిడ కంటెస్ట్ చేయొచ్చు, తప్పేం లేదు, అవకాశం కూడా ఉంది, రాజ్యసభకు పంపించవచ్చు, అన్ని జరగచ్చు. వీటి దేని మీద ఎవరికి అభ్యంతరం ఉండదు, ఎక్కడ ఎవరు అభ్యంతరం చెప్పడానికి వీలు లేదు, వాళ్ళ రైట్ అది, వాళ్ళ ఇష్టం అది. అయితే ఒకే ఒక్క అంశం మాత్రం నేను వ్యతిరేకిస్తాను, దట్ ఈజ్ ఏంటంటే హుందాతనము మిస్ అయింది విజయ్లో. కృష్ణారావు గారు ఏదైనా చెప్పొచ్చు, ఆయన ఇట్లా చేస్తా అట్లా చేస్తా. నేను 100 చెప్తా నెగిటివ్స్, అది కాదు. నేను 100 చెప్తా, రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పాడు. తమిళ రాజకీయాలతో కొంచెం ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అసెంబ్లీలోనే వస్త్రాపహరణం చేసిన తమిళ రాజకీయాలు, కరుణానిధిని లుంగి ఊడిపోయేదాకా లాగి వినండి దయచేసి, లాగి ఎత్తి వేళ్ళలో పడేసిన తమిళ రాజకీయాల్లో హుందాతనం గురించి మనం మాట్లాడుకుంటే ఎట్లుంటదంటే
విచిత్రంగా ఉంటుంది. అంటే ఆ విషయానికి వస్తే మీరు కంపేర్ చేసింది కరెక్టే, నేను యాక్సెప్ట్ చేస్తా. మరి నేను అనేది అదే అంటే జయలలిత కరుణానిధి అనేది ఎక్స్ట్రీమ్. అది అంటే ఏంటి, జయలలిత గారు ప్రమాణ స్వీకారం చెయ్యక మునిపే రిజల్ట్ వచ్చిన రాత్రి 3 గంటలకి కరుణానిధి ఇంటి బద్దలు కొట్టి బయట తీసుకొచ్చి లుంగి కూడా తీసేసి డ్రాయర్ తో సబ్జెక్ట్ లో కూర్చోబెట్టింది ఆవిడ. మరి అప్పుడు మీలాంటి వాళ్ళు అనేవాళ్ళేమో ఆ జయలలిత హుందాతనంగా ఉండాల్సింది, ఇలా చేయకుండా అని ఉండాల్సింది అనేవాళ్ళేమో మీరు ఉంటే. కాదు, మీరు ఖచ్చితంగా ఐఎమ్ సారీ పుల్లారావు గారు, విత్ యువర్ డ్యూ అపాలజీస్ అండ్ విత్ యువర్ పర్మిషన్, పుల్లారావు గారు విద్యాసాగర్ గారు కనుక ఆ రోజు నేను వెంకటకృష్ణ కనుక డిబేట్ పెట్టుంటే ఖచ్చితంగా జయలలిత ఓవర్ గా రియాక్ట్ అయింది అనేవాళ్ళేమో. తప్పకుండా నేను అనలేదు. అబ్దుల్ జయలలితకు తిరిగినటువంటి వస్త్రాభరణం మీద కూడా అట్లాగే రియాక్ట్ అయి ఉంటాం. ఆ రోజు అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ అనుకుంటా ఆయన అన్నాడు రాత్రి వెళ్తాం తీసుకుపోతాం, ఆ సంప్రదాయం అంతా ఉన్నదండి. కానీ ఓ మాట విద్యాసాగర్ గారు చెప్పింది, విజయ్ నేను కొన్ని చూడలేదు, అనవసరం. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన బాస్ అయ్యాడు, వీళ్ళందరికీ ఏడిపోస్తే వస్తుంది. ఆయన ప్రవర్తన ఇంకా యాక్టర్ లాగా ఉండటం కష్టం ఉండటం మంచిది కాదు. ఆయనకే మంచిది కదా, ఆయన లోకం అయిపోతాడు. పొలిటికల్ క్యాపిటల్ మీకు తెలుసు, సోషల్ క్యాపిటల్ వాడేస్తా ఉంటే తిరిగి రాడు, లోకం అయిపోతున్నాడు. అయితే నాకు అతనే నేను మరీ చెప్తున్నా, స్పెక్టాక్యులర్ విక్టరీ చేసిన వ్యక్తి ఆయన ఇక్కడ మాత్రం రియాక్ట్ అయిపోతున్నాడు ఎమోషనల్ గా. ఇది సినిమా కాదు కదా జరిగింది, ఇదే కదా ఫస్ట్ ఇన్సిడెంట్, ఇదే కదా సార్. లేదు మూడోది, ఇద్దరు ఎమ్మెల్యేలు అరెస్ట్ చేశారు, ఇద్దరు ఎమ్మెల్యేలని అలిగేషన్స్ మీద అరెస్ట్ చేశారండి. ఆయన విమర్శించాడనే. అవును, ఎవరైతే సోషల్ మీడియాలో రిపోర్టింగ్ చేస్తారో వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు, వాళ్ళని కేసులు పెట్టారు. ఇద్దరు ఎమ్మెల్యేలు అరెస్ట్ చేశారు. నేను దానికే చెప్తున్నాను, అంత ఓవర్ గా రియాక్ట్ అవసరం లేదు విజయ్ అని చెప్తున్నా నేను. ఇద్దరు ఎమ్మెల్యేలు రిపోర్టరు కృష్ణారావు గారికి తెలీదా? నాకు తెలుసు, టీవీ డిబేట్ లో కూర్చోవాళ్ళు ఎత్తుకొని అరెస్ట్ చేశారు. అంతకంటే ఎట్లా ఉంటది అది? కాదు, మనం జగన్ చూసాం కదా, జగన్ చూసాడు కంపారిజన్ మనం ఖచ్చితంగా చేస్తాం కదా. డిబేట్ చూసేట్టున్నాడు. మీ ఇద్దరి బాధ కాదు, సారీ వర్డ్ వెనక్కి తీసుకుంటున్నా, మీ ఇద్దరి విశ్లేషణ చూసినట్టున్నాడు విజయ్. ఇప్పుడే ఉదయనిధి స్టాలిన్ ని రిలీజ్ చేశారంట. తప్పకుండా బెయిల్ వచ్చిందిగా. అంతవరకు తీసుకెళ్ళక్కర్లేదు కదండి ఎంక్వైరీకి. అదే అంటున్నా, మీరు అన్నదాన్ని గౌరవిస్తూనే నేను కంక్లూడ్ చేయాలంటే కిషోర్ గారు చెప్పండి, 1 minute చెప్పండి. వాళ్ళ ఈర్ష్య ద్వేష భావజాలం ఎలా ఉందంటే, చెన్నై మేయర్ ప్రియా అని చెప్పిన ఒక చిన్న అమ్మాయి మేయర్ అయింది చిన్న వయసులోనే. పార్టీ టీవీకే పార్టీ గెలిచిన కొత్తల్లో గవర్నమెంట్ ఫంక్షన్ జరుగుతూ ఉంది. దానిలో అక్కడ ఒక అమ్మాయి చిన్న బిడ్డ 7 రోజులు పసిబిడ్డ ఇంట్లో వదిలిపెట్టి ఎమ్మెల్యే గారు ఫంక్షన్కి వచ్చారు, లేడీ. అక్కడ ఒక ప్రారంభోత్సవానికి దీపారాయణ చేస్తుంటే ఎమ్మెల్యే గారు అందుకోవడానికి అది ఆ కొవ్వొత్తిని అడిగితే ఎమ్మెల్యే గారు ఇవ్వకుండా అందరి సమక్షంలోనే, మీడియా సమక్షంలోనే తీసుకొచ్చి ఇంకొకరికి ఇచ్చారు. దాన్ని ఎమ్మెల్యేకి అంత అవమానపరిచింది ఆమె. వాళ్ళ ఈర్ష్య భారతదేశంలో ఎక్కడ జరగట్లేదు కానీ అవన్నీ, కానీ కాకపోతే అవన్నీ మీకేమో అట్లా జరిగితేనేమో ఎక్కడ జరుగుతాయి అంటారా? ఇక్కడ మాత్రం హుందాగా ఉండాలా? ఏం సాగర్ ఇది? మీరు ఏపీలో ఒకలాగా తమిళనాడులో ఒకలాగా బిహేవ్ చేయొద్దు సాగర్. మీరు డిఎంకే మీరు వెళ్ళిపోతే చెన్నై వెళ్ళిపోండి, తమిళనాడు రాజకీయాల్లోకి వెళ్ళిపో, డిఎంకేలో చేరిపో. ఇక్కడలాగా అక్కడలాగా మాత్రం బిహేవ్ చేయొద్దు. ఐ విల్ టేక్ ద క్లాసిక్ ఎగ్జాంపుల్ వెంకటకృష్ణ గారు. ఐ విల్ టేక్ ద క్లాసిక్ ఎగ్జాంపుల్. చంద్రబాబు నాయుడు గారికి అసెంబ్లీలో అంత పరాభవం చేస్తే ఆయన కన్నీళ్లు పెట్టుకొని వీడియో ముందరకు వచ్చాడే తప్ప ఆయన ఎవరి మీద ఆ మాటలు మాట్లాడు దాని మీద ఎక్కడ రియాక్షన్ లేదు. దట్ ఈస్ పెద్దరికం. గవర్నమెంట్ అది సీఎం హోదా. అది సార్ సాగర్ తొందరపడి ఆవేశపడి మాట్లాడకండి. అప్పుడు గవర్నమెంట్ లేదు, గవర్నమెంట్ ఉంటే మాట్లాడు కదా అసెంబ్లీలో. పెద్దరికం అంటున్నా, పెద్దరికం ప్రతిపక్ష నేతగా పెద్దరికం చెప్తున్నా నేను. అవును, పెద్దరికం వయసుతో వచ్చిన అనుభవం ఉంటాయి కదా, అవి కూడా కొంత మ్యాటర్సే కదండి. అనుభవం వల్ల వచ్చే కొంత ఓర్పు సహనం ఉంటాయి. ఇప్పుడు పుల్లారావు గారికి నాకు పోలిస్తే ఎట్లా? పుల్లారావు గారికి నాకు పోలిస్తే ఎట్లా? ఎనీవే సాగర్, థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ పుల్లారావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే కృష్ణారావు గారు థ్యాంక్స్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాటి డిబేట్.